లక్షణాలు చెప్పుకున్నాం మనం. అర్థమైందా? ఏం లక్షణాలు? 3 లక్షణాలు. జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ. 3 లక్షణాలు. జహల్లక్షణ అంటే ఏం చెప్పండి తెలుగు? జహత్ అంటే అర్థం ఏమిటి? పదానికి అర్థం ఉండాలి కదా. జహత్ అంటే వదిలివేయాలి. ఏం వదిలివేయాలి? అంతే, ముఖ్యార్థాన్ని విడిచిపెట్టాలి. ఏమిటంటే జహల్లక్షణాలు ఏమిటంటే ముఖ్యార్థాన్ని విడిచిపెట్టాలి, ముఖ్యార్థ సంబంధమైనదాన్ని గ్రహించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. జహల్లక్షణ అంటే ఏమిటి? వదిలిపెట్టాలి, ముఖ్యార్థం విడిచిపెట్టాలి. జహత్ అంటే ఏమిటి? విడచుట. ఇక్కడ లక్షణంలో ఏంటి? జహత్ అంటే ముఖ్యార్థాన్ని విడిచిపెట్టాలి. గంగాయాం ఘోష అని ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అర్థమైందా? తెలుగులో ఏమిటి చెప్పండి దాంట్లో? ఇప్పుడు మనకి అర్థం ఏమొచ్చింది? మొట్టమొదటి గంగాయాం. అది గంగాయాం అంటే గంగయందు సప్తమి కదా. గంగాయాం ఘోష అనే దానికి ఘోష అంటే గొల్లపల్లి, ఘోష అంటే గొల్లపల్లి. గంగాయాం అంటే గంగయందు గొల్లపల్లి ఉన్నది, అది అర్థం. అంతేనా? గంగయందు గొల్లపల్లి ఉన్నది. అది ఇది వాక్యార్థము. అదేమి మనకు ఉపయోగం? గంగయందు గొల్లపల్లి ఏముంటుంది? ఉండదు. అందుకే ఇప్పుడు ఏమి వాక్యార్థ సంబంధిని, వాక్యార్థానికి సంబంధంగా ఉన్నది. మనం ఎక్కడికో తీసుకోకూడదు అర్థం. ఇక్కడ మనకు గొల్లపల్లి ఉంటే ఇక్కడ 10 కిలోమీటర్లు దాటి అక్కడ అర్థం తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ ఏమంటారు? దానికి సంబంధిని తీరే. అది ఏమే ఆ గంగా తీరే గొల్లపల్లి అని సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? మనము పూర్తిగా విడిచిపెట్టాం, వాక్యార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టాం, వాక్యార్థ సంబంధం తీసుకున్నాం. అంతేనా? అలాగైతే సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యము ఇదేమిటిది? వాక్యార్థం. అక్కడ వాక్యార్థం పూర్తిగా విడిచిపెట్టాం, ఇక్కడ వాక్యార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. జహల్లక్షణం తీసుకుంటే, జహల్లక్షణం తీసుకుంటే వాక్యార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. వాక్యార్థం పూర్తిగా విడిచిపెట్టడానికి చైతన్యంతో సహా విడిచిపెడితే చైతన్య అతిరిక్త కించిదపి జగత్ నాస్తి. చైతన్యకి అతిరిక్తమైన వస్తువు లోకం ఇంకేమీ లేదు కాబట్టి స్వీకరించడానికి ఎక్కడే ఇంకోటి లేదు. జహల్లక్షణం తీసుకుంటే స్వీకరించడానికి వేరే వస్తువు లేదు. అందుకని ఇక్కడ జీవబ్రహ్మైక్య విషయంలో జహల్లక్షణ పనికిరా. అర్థమైంది కదా? అర్థమైంది లేదా? అది ఇక్కడ విషయం పనికిరాదు. మరి ఇప్పుడు జీవబ్రహ్మకి విషయానికి ఎందుకు అంటే లక్షణావృత్తి చేసి ఇప్పుడు తీసుకోమన్నారు ఐక్యానికి. లక్షణ శిష్యుడు ఏం చేశాడు? జహల్లక్షణ తీసుకో. అర్థమైందా? మరి జహల్లక్షణ మనకి అదే సంస్కృతిలో మనమేంటి? వాక్యార్థం త్యక్త్వా వాక్యార్థ సంబంధిని శబ్దశయ సంబంధ సహ జహల్లక్షణ. వాక్యార్థం త్యక్త్వా వాక్యార్థ సంబంధిని. అర్థమైంది కదా? వాక్యార్థ సంబంధిని. నేను పుస్తకాలు తెచ్చుకోలేదా? ఇంటికి పడేసారు అందరూ. పుస్తకాలు తెచ్చుకుంటే అది 4వ 4వ పేజీ కింద ఉంటాయి, పేజీ నెంబర్. కాబట్టి వాక్యార్థం అందులో 4వ పేజీలో పైన ఉంటాయి. అమ్మా ఎదురు చూసుకోండి. వాక్యార్థం త్యక్త్వా. మీకు అర్థమైపోయింది, ఇంకెందుకు? వాక్యార్థ సంబంధిని. అర్థమైందా? శబ్దస్య సంబంధ సహ జహల్లక్షణ. అంటే సంస్కృతంలో అదనమాట. వాక్యార్థం త్యక్త్వా. వాక్యార్థం అన్నా ముఖ్యార్థం అన్నా ఒకటే, తెలిసింది కదా? అది చదువుతాను. సంస్కృత అర్థం కాదు, మళ్ళీ చూడమన్నా.
వాచ్యార్థం అంటే ఏంటి? ముఖ్యార్థం. అది వాక్యానికి ఏముందో ఆ అర్థం మనం చెప్పినప్పుడు అది ముఖ్యార్థం అయింది. గంగ ఎందు గొల్లపల్లి అత్యత్వ వాక్యార్థ సంబంధిని అంటే వాక్యార్థానికి ఆ గంగలో గొల్లపల్లి అన్నదానికి అంటే గంగ అని దానికి సంబంధము అంటే గొల్లపల్లె గంగలో ఉండదు కాబట్టి అప్పుడు ఏంటి? ఆ గంగ తీరే గొల్లపల్లి. సంబంధం అంటే ఏమిటి? గంగకు సంబంధం అంటే ఏమిటి? ఉండే గంగ ఒడ్డును తీసుకోవాలి. సంబంధిని అని పదం చెప్తున్నా. సంబంధిని అనే పదం ఏమిటి? గంగ ఒడ్డునా గోసంత జలగా అయిపోయింది. గొల్లపల్లి మొదటి నుంచి ఉంది. ఇప్పుడైతే గంగాయాం సప్తమి విభక్తి ఇంతకుముందు మనం తెచ్చుకున్నాం. అప్పుడు గంగ ఎందు అని అనుకున్నా. ఇప్పుడు ఏమిటి? గంగ ఒడ్డునా గంగా తీరే అది. ఇప్పుడు మనం ఇది ఏంది? జహలక్షణ ఈ విధంగా అది ఇక్కడ సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యం అర్థమైందా అని వాక్యార్థం. వాక్యార్థం ఏమిటి? సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యం లేక అల్పజ్ఞత్వాది విశిష్ట చైతన్యం రెండు ఉన్నాయి కదా అక్కడ. ఇప్పుడు వాక్యార్థం మొత్తం వదిలేమనుకోండి, చైతన్యానికి అతిరిక్తమైనది అక్కడ గంగా ఒడ్డుని ఒకటి ఉంది, గంగలో కాకుండా ఒడ్డు ఒకటి ఉంది. ఇక్కడ చైతన్యానికి విడిచిపెట్టి ఇస్తే మొత్తం విడిచిపెట్టిస్తే వాక్యార్థం వల్ల విడిచిపెట్టిస్తే వాక్యార్థంలో చైతన్యం ఉంది. చైతన్యం కంటే అతిరిక్తమైనది లోకం ఇంకొకటి లేదు. ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఇక్కడ జీవబ్రహ్మ ఏకత్వం చేయడానికి ఈశ్వరుడికి జీవుడికి ఏకత్వం చేయడానికి జహల్లక్షణ అనేది అర్థమైంది కదా. ఇది సరే. జహత్తు కుదరకపోతే అజహత్తు తీసుకుంటాం అన్నాడు శిష్యుడు. అజహత్తు అంటే ఏమర్థం చెప్పండి? ఇంతేపు ఆలోచించి నన్ను వినడానికి ఇక్కడ వదలడానికి వీలు కాదు. ఇక్కడ ముఖ్యార్థాన్ని గ్రహించాలి. ఇక్కడ చూసుకోండి. జహత్ అంటే విడుచుట, నా జహత్ అజహత్. అజహత్ అంటే విడువకూడదు అంతేనా? ముందు పదానికి అర్థం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను అనేది మళ్ళీ తర్వాత సంగతి విషయం. ఇప్పుడు జహత్తు అని సంస్కృత పదం ఎల్లప్పుడూ దానికి అర్థం ఏంటని అడిగితే ఏం చెప్పాలి? తెలిపే. నా జహత్ ఇది అజహత్. అజహత్ అంటే ఏమిటి? ముందు దీన్ని తెలుసుకుంటే ఆ తర్వాత చూసుకుంటా. ముందు పదానికి అర్థం తెలుసుకోవాలి. అజహత్తు ఇంకా నేను అందుకు ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ముక్కలు మళ్ళీ మీకు పట్టుబడాలని మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇదే ముఖ్యమైన విషయం కదా. అజహత్ అంటే తెలుగులో ఏం చెప్పండి? అది ఏది విడువకూడదా అనేది మళ్ళీ ఇప్పుడు విచారణ చేద్దాం. అర్థమైందా? ఏది విడువకూడదా అనేది విచారణ. ఇప్పుడు అజహల్ లక్షణాలు 7వ పేజీలో లేకపోతే 6వ పేజీ చూసుకోండి. అంతే ఒకేలా ఉంటుంది 6వ పేజీ. అజహల్ లక్షణాలు 2, 3 ఉన్నాయి. ఒకవేళ ఒకరి దాని మీద వెళ్దాం. మొట్టమొదటి వాక్యార్థం తీసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా వాక్యార్థము వినిపించిందే చదువుదాం. వాక్యార్థం గృహీతత్వ వాక్యార్థాన్ని గ్రహించి. అర్థమైందా అందరికీ? వాక్యార్థాన్ని ఏం చేయాలి? ఇప్పుడు గ్రహించాలి అంటే వదిలిపెట్టడానికి వీలే లేదు. వాక్యార్థికి అదనమాట. వాక్యార్థ సంబంధిని దానికి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో దీంట్లో ఏమిటంటే ఉన్నది మీకు వాక్యార్థం త్యక్త్వ అది ఒక్కటి. దానికి దీనికి లక్షణాల్లో ఉన్నటువంటిది మీకు అర్థమైందా? వాక్యార్థం త్యక్త్వ అందులో ఉంటుంది, ఇందులో గృహీతత్వం ఉంటుంది. సెకండ్ శ్లోకాలు 2 పదులు ఒక్కటే. దాంట్లో జహలక్షణం ఉంటుంది, అజహలక్షణం ఉంటుంది. గృహీతత్వం అంటే గృహీతత్వం అంటే గ్రహించడం. ఎక్కడైనా మీరు చదువుతుండే మళ్ళీ మీకు అర్థం కావాలి కదా. అధ్యాయాలు అక్షరాలు చెప్తూ వెళ్ళిపోతుంటారు ఉపన్యాసాల్లో. శృతి చదువు చెప్తారు, అక్కడ తెలుపుతూనే ఉంటుంది బండి. అందుకని ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. వాక్యార్థం గృహీతత్వ అంటే వాక్యార్థాన్ని గ్రహించి. అర్థమైందా? అంటే వాక్యార్థం పూర్తిగా గ్రహించి. మీకు తాత్పర్యం అది ఉంటుంది.
వాక్యార్థాన్ని పూర్తిగా గ్రహించి వాక్యార్థ సంబంధిని అంటే ఏంటి తత్సంబంధము గల అన్యార్థమునందు ప్రవృత్తి ఏంటంటే దాన్ని తీసుకోవాలి అది అనగా ఏమి వాక్యార్థ సంబంధము గల అన్యార్థమును స్వీకరించుటే ఏమి అజహ లక్షణ ఫండమెంటలీ ముందు అది ఇప్పుడు ఉదాహరణ మనం సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ఫండమెంటలీని ఉదాహరణమునందు సమన్వయం చేసుకోవాలి. అర్థమైందా? ఫండమెంటలీని ఉదాహరణమునందు సమన్వయం చేసుకోవాలి. అదేనమాట వాక్యార్థం గృహీతత్వ ఏమి వాక్యార్థ సంబంధిని ఫండమెంటల్ అర్థమైందా? అంటే ఏమిటి? ఇందాక వాక్యార్థం విడిచిపెట్టాం, దానికి సంబంధమైంది తీసుకున్నాం. ఇక్కడ వాక్యార్థాన్ని గ్రహించాం, దీనికి సంబంధమే తీసుకోవాలి. అది ఏమిటి తీసుకోవాలి అనేది ఇప్పుడు ఉదాహరణ. కాకేభ్యో దది రక్షేత. అర్థమైందా? కాకేభ్యో అంటే ఏంటి అనుకున్నా? నిన్న ఉదాహరణ తెలుగులో ఏమో చెప్పుకున్నా, కాకుల నుంచి రక్షించాలి అని ఎవరో చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు కాకులు వచ్చినప్పుడు తోలాడు, పిల్లి వచ్చినప్పుడు ఊరుకున్నాడు. ఇప్పుడు వాక్యార్థం ఏమిటి? కాకుల వలన, కాకేభ్య అంటే కాకుల వలన తెలుగులో రక్షితాం రక్షించదు గాక. అబ్బాయి నువ్వు కాకులు నుండి వస్తాయి, ఈ పెరుగుతా అవి కాకులు తాకుండా చూస్తూ ఉండి అన్నాడు. అర్థమైందా? కాకులు వచ్చినప్పుడల్లా కర్ర పట్టుకొని హా అనేవాడు, వెళ్ళిపోయేది. ఒక అరగంట పోయినాక 2 పిల్లులు వచ్చినాయి అన్నమాట. అర్థమైందా? అది తింటూ ఉంటుంటే ఊరుకున్నాడు. ఊరుకున్నారు, తినేసినాయి. నాయకు మొత్తం ఈ తోమకుండా అది తోవి పెట్టేసరికి బొమ్మలు పెట్టినాయి అన్నమాట. అర్థమైందా? ఇంకా హాయ్ అమ్మగారు వచ్చేసారు పని చేసుకొని. పని చేసుకొచ్చింది, తిరిగి వచ్చేసరికి అది ఎండ, ఇంటికి కొంచెం మధ్య నీళ్ళు తాగుదాలే అని ఆతుల మీద వచ్చి కొండలో చూస్తే మధ్యకి ఒట్టుకోండి. అర్థమైందా? ఎట్లా నీకు చెప్పిన పని కూడా చేసినటువంటిది లేదా అని అడిగాడు. చెప్పిన పని చేశాను, మరి ఎందుకు పెరుగులేదు? పెరిగంటే కాకు వచ్చినప్పుడు తోడాను, తర్వాత పిల్లలు వచ్చినప్పుడు పిల్లి మాట నేను ఎత్తలేదు కదా, అందుకని వచ్చినప్పుడు తాగేసి మొత్తం తాగుతూ ఉంటే హాయిగా నేను చూశాను అన్నాడు. అర్థమైందా? పిల్లలు తాగుతూ ఉంటే నేను చక్కగా చూశాను అన్నాడు. అర్థమైందా? అది కాదు అబ్బాయి, ఇది అందుకని ఇక్కడ ఏం చేయాలి? అజహ లక్షణంలో కాకులుండి కాకేభ్య అంటే కాక ఇతరమైనటువంటి పిల్లులను కూడా కాపాడాలి, గ్రహించాలి. అజహ లక్షణానికి ఉన్నటువంటిది ముఖ్యార్థాన్ని తీసుకుంటూ కాకులు వస్తాయి, అవి తాగుతాయి అన్నటువంటి అర్థాన్ని తీసుకుంటూ కాకి కన్నా పెరుగు తినే జంతువులు ఏమున్నాయో అర్థమైందా, అది వచ్చినప్పుడు కూడా వాటిని కూడా మనం ఏం చేయాలి? తోలాలి. ఇది ఏమిటిది? అజహ లక్షణం. అర్థమైంది అందరికీ? అంతవరకు అర్థమైంది. కాకి పిల్లి కళ ఏం చెప్పారంటే కాకి పిల్లి రోజు అది అది చాలే. కాబట్టి ఈ విధంగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ చైతన్యం మొత్తం తీసుకుంటే సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యం అన్నటువంటి వాక్యము సంపూర్ణంగా తీసుకుంటే, అర్థమైందా? ఈ వాక్యాన్ని సంపూర్ణంగా తీసుకుంటే ఇప్పుడు చైతన్యాన్ని అంతా తీసుకోవడం అయిపోయింది కదా వాక్యార్థాన్ని. అతిరిక్తంగా ఉంది. అందుచేత దీన్ని పూర్తిగా గ్రహించడానికి వీలు లేదు. అంటే ఏంటి? ఈ అజహ లక్షణాన్ని కూడా ముఖ్యార్థాన్ని గ్రహించి అన్యార్థానికి ఇంకా అన్యమైనటువంటి విషయం అక్కడేమి లేదు. అక్కడ ఏమిటి అంటే అన్యమైన విషయం, అవి తాగే విషయాలు వేరే ఉన్నాయి. అందుచేత అన్యాన్ని గ్రహించాడు. ఇక్కడ చైతన్యం కంటే అన్యమైన లేదు కాబట్టి పోదాడు. అందుకే 2 లక్షణాలు నేను చెప్పుకున్నా. 3 లక్షణం కూడా చెప్పుకున్నా. 3 లక్షణం ఏమిటి?
జహదజహల్ లక్షణ. అది 9వ పేజీ. జహదజహల్ లక్షణ అందులో ఏమిచ్చాడు? ఏకదేశ పరిత్యాగే సతి ఏకదేశ పరిగ్రహ రూప భాగత్యాగ లక్షణ. ఏకదేశాన్ని పరిత్యాగే సతి అంటే ఏకదేశాన్ని విడిచిపెడుతూ ఏకదేశ అన్యదేశాన్ని పరిగ్రహ రూప. ఒక దేశాన్ని విడిచిపెట్టాలి అంటే దేశం అంటే ఇక్కడ భాగం. దేశం అంటే ఏమిటి? ఒక భాగాన్ని విడిచిపెట్టి ఇంకో భాగాన్ని తీసుకున్నదే భాగత్యాగ లక్షణం. ఒక భాగాన్ని స్వీకరించి ఇంకొక భాగాన్ని గ్రహించినటువంటిది ఏమిటి? మనకి భాగత్యాగ లక్షణం. అంటే వాక్యార్థమునందు ఒక భాగాన్ని వదిలి ఒక భాగాన్ని స్వీకరించినది జహదజహ లక్షణము. ఇదే అన్నమాట. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి మనకి భాగాలు ఇందులోను. ఒకటి సర్వజ్ఞత్వం ఆది అంటే మాయ ఉపాధి సర్వజ్ఞుడు జగత్కారణుడు అన్నటువంటిది ఒకటి. చైతన్యముడు ఒకటి. రెండు భాగాలు ఉన్నాయి ఇందులో. ఏనంట అలాగనే అల్పజ్ఞత్వాది అవిద్య ఉపాధికుడు ఒక భాగం. వీరితో కలిసిన చైతన్యం 2వ భాగం. అంటే అన్నీ వచ్చేస్తాయి. మనం అవిద్యతో కూడినటువంటి చైతన్యం ఒకటి, మాయతో కూడినటువంటి చైతన్యం సంగ్రహంగా చెప్పుకుంటూ అయిపోయింది. ఒక భాగమేమో మాయ, ఒక భాగం చైతన్యం ఈశ్వరాంశ. ఒక భాగమేమో అవిద్య, ఒక భాగమేమో చైతన్యం జీవాంశ. ఈ 2 భాగాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులోను. ఏకదేశ మనకి పరిత్యాగేసే సతి అన్నారు. ఒక దేశాన్ని విడిచిపెట్టమన్నారు. ఇంకా ఏం చెప్పారు మనకి ఇందులో? ఇంకో దేశాన్ని పరిగ్రహ రూప. పరిగ్రహం అంటే తీసుకోవడం, పరిగ్రహించే వాడడం. కాబట్టి ఇందులో ఒకటి మొట్టమొదటి చెప్పారు కదా. ఏం చెప్పాడు? ఏకదేశ పరిత్యాగి సతి. ఒక త్యాగం అంటే ఏమిటి? అక్కడ ఏది ఉపాధి ఉందో ఆ ఉపాధుల్ని త్యాగం చేయమన్నారు. ఉపాధితో కూడినటువంటి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని గ్రహించమన్నారు. అర్థమైందా? ఉపాధితో కూడినటువంటి చైతన్యాన్ని గ్రహించమన్నారు. ఉపాధిని విడిచిపెట్టి ఉపాధితో కూడి ఉంది కదా, కూడడం అంటే ఏంటి? దాని ప్రతిఫలం, దాన్ని గ్రహించమన్నారు. మరి అది ఎట్లా మనకు అర్థం అవుతుందంటే దాన్నే సోయం దేవదత్త అన్నాడు. అర్థమైందా? సోయం దేవదత్త, వాడే వీడు అన్నమాట. సహా అంటే ఎవడు? అతడే. అయమంటే ఎవడు? వీడు. అతడన్నా వాడన్నా ఒకటే, దూరం ఉన్నది. కాబట్టి అతడి ఇతడు అనొచ్చు, వాడి వీడు అనొచ్చు. అతడు 2 పదాలు. అతడే ఇతడు, వాడే వీడు అన్నాడు. వాడే. ఇందులో ఏం తీసుకున్నాను నేను? ఇక్కడ ఒక భాగాన్ని విడిచిపెట్టమన్నాడు, ఇంకో భాగాన్ని స్వీకరించమన్నాడు. ఇప్పుడు ఆయన కాశీ వెళ్ళాడు. అక్కడ గంగా నదిలో ఇప్పుడు స్నానం చేశాడు. ఇప్పుడు గంగా నదితో సంబంధము గలవాడు అయినాడు ఆయన. గంగా నది విశిష్ట దేవదత్త అంతే కదా. అవిద్యా విశిష్ట చైతన్యం, మాయా విశిష్ట చైతన్యం. ఇప్పుడు గంగా నది విశిష్ట దేవదత్త. గంగా నదితో కూడుకున్న వాడు ఎవరు? దేవదత్తుడు. గంగా నదితో కూడుకున్నాడు. కూడుకున్నాడు అంటే ఎప్పుడూ గంగా నదితో ఉండడు. ఇప్పుడు 24 గంటలు అక్కడ ఏదో ఒక విశేషానికి వెళ్ళాడు. సరే, అక్కడ అయిపోయింది. తర్వాత కృష్ణా నదికి వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమైనాడు? కృష్ణా నదితో విశిష్టమైనటువంటి దేవదత్తుడైనాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమైనాడు? కృష్ణా నదితో విశిష్టమైనటువంటి దేవదత్తుడైనాడు. ఇప్పుడు ఈ విశిష్టం అన్నటువంటిది తాత్కాలికమా నైజమా అనేది మనం ఎప్పుడు విచారించాలి.
నైజము అంటే ఎప్పుడు వదలదు. ఇప్పుడు మన రోజు పెట్టుకున్న బొట్టు ఏమిటి అంటే అది కుంకుమ. అది తాత్కాలికమా శాశ్వతమా? తాత్కాలిక. నీకు అదే జాగాలో ఒక పుట్టుమచ్చ పుట్టింది అనుకోండి, చక్కగా ఇది ఇక్కడ ఈడింటికే కావాలి. తక్కింది ఏంటి మా శరీరం మరి శాశ్వతం కాదు. అక్కడ వస్తా ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఉదాహరణ కావాలి కదా. ఇప్పుడు మనకి ఏమి ఈ రెండింటిలో ఏమి శాశ్వతం? పుట్టుమచ్చ అది ఎన్నిసార్లు అయినా వదలదు. అర్థమైందా? తాత్కాలికం కాబట్టి వదిలిపోవాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం, ఇది నాకు నచ్చలేదు, కుంకుమ చందనం పెట్టుకోవాలనుకున్నాం, మళ్ళీ పెట్టుకున్నాం, అది నచ్చలేదు, మళ్ళీ తుడిచేసినాం, విభూతి పెట్టుకున్నాం, ఇది నచ్చలేదు, సింధూరం పెట్టుకున్నాం, ఏదో ఒకటి మనకి అది మనకి అంతే. అలాగే మనం ఎక్కడెక్కడ ఎగురుతుంటే అక్కడెక్కడ దానితో ఉంటున్నాం, కానీ అది మనతో రాదు. పుట్టుమచ్చ ఎక్కడికి వెళ్ళినా మనతో వస్తూనే ఉంటుంటది. అర్థమైందా? అందుచేత అది జగదజహ లక్షణం. జగదజ లక్షణం అంటే ఏమవుతుంది? ఇప్పుడు మనకి కొంత భాగం విడిచిపెట్టుట, కొంత భాగం విడిచిపెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అక్కడ ఏ నది? గంగా నదితో విశిష్టమైనటువంటి దేవదత్తుడు. ఇక్కడ కృష్ణా నదితో విశిష్టమైనటువంటి దేవదత్తుడు. ఆయన ముఖంలో తేడా ఏమీ లేదు, అక్కడే లేదు, ఇక్కడ లేదు. అర్థమైందా? ప్రదేశమే మాది. ఆ ప్రదేశము అది విశిష్టమే కానీ విశిష్టం అంటే కూడుకొని ఉండేటువంటి 24 గంటలు అక్కడే కూడుకొని ఉండడు. ఆయన ఎల్లప్పుడూ కూర్చుంటాడే. వ్యవహారం ఎలా జరుగుతుంది? ఎల్లప్పుడూ ఆయన కూడుకొని ఉండడు కాబట్టి వదిలిపెట్టేదానికి అది అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే వదిలిపెట్టడానికి ఏంటి? కుంకుమ బొట్టుకి పుట్టుమచ్చకున్న తేడా. కుంకుమ బొట్టు అనేది చెరిగిపోతే, పుట్టుమచ్చ అనేది దీనితోనే విశిష్టమైనది ముఖం, దానితోనే విశిష్టమైనది ముఖం. కానీ ఒక విశిష్టం వదిలేదానికి అవకాశం లేదు, ఇంకొక విశిష్టం వదిలిపోవడానికి అవకాశం ఉంది. అలాగా వదిలిపోవడానికి అవకాశం ఉన్నటువంటిదే అవిద్యా విశిష్టము, మాయా విశిష్టం. అర్థమైందా? అలాగా అందుకనే అవి తీసుకోవాలి. దంశ తీసుకునే దగ్గర అనేకమైన వస్తాయని అందుకనే దాన్ని ఈ ఉదాహరణ చెప్పుకోవడం. ఇప్పుడు ఏమైంది? ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒక్కడే అనుకున్నా లేదా? అనుకున్నామా? ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒక్కడే అనుకున్నామా? అలాగనే ఇప్పుడు జగదజహ లక్షణంలో జహత్ అంటే మాయ ఉపాధి ఇక్కడ విడిచిపెట్టాం, ఈశ్వరాంశంలో పేరు పెట్టుకున్నాం. అంటే చైతన్యం మాయతో కూడినప్పుడు అక్కడ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని ఉపాధి జగత్కాన్ని పెట్టుకున్నాం. అంత ఒక మొక్కలు చెప్పుకోవాలంటే మాయ ఉపాధి అంటే మాయా విశిష్ట చైతన్యుడు అనుకున్నాం. అది ఇప్పుడు విడిచిపెట్టాం. అవిద్యా విశిష్ట చైతన్యంలో అవిద్యను విడిచిపెట్టాం. ఇప్పుడు చైతన్యం ఏకమేవా, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అయినట్టుగా అది. అన్యదా శరణం నాస్తి. ఐక్యానికి ఇంకో శరణం లేదు. వేదాంతంలో ఐక్యం చేసుకోవడానికి ఇంకో శరణం లేదు, సయ్యేవ శరణం అస్తి. అర్థమైందా? సోయం దేవదత్త అథవా జగదజహ లక్షణ, ఈ రెండే శరణం. అది అందుచేత ఇది నేను చెప్పుకున్నది మనం. ఇప్పుడు 3 స్పష్టమైపోయినాయా మీకు? జగత్ అంటే విడిచిపెట్టుట. ఏ విడిచిపెట్టాం? ముందు ముఖ్యార్థాన్ని అది కదా గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టాలి. అజహత్ అంటే గ్రహించాలి. అది దాని మీద రావాలి కదా. అక్కడ గ్రహించదు, అక్కడ మరి కాశీలోనా ముఖ్యార్థాన్ని గ్రహించాలి. రెండింటిలో ఏమిటి? ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి తత్సంబంధమైనటువంటి స్వీకరించాలని అక్కడ చెప్పాడు. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టకూడదు. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి తత్సంబంధం జహ లక్షణాలు. ముఖ్యార్థాన్ని గ్రహించి తత్సంబంధాన్ని ఇక్కడ తీసుకోవాలి. అర్థమైంది? ఈ 3వ దాంట్లో ఏముంది?
ఒక భాగాన్ని విడిచిపెట్టడం, ఒక భాగాన్ని అలాగా జీవుడికి ఈశ్వరుడికి అని పేర్లు వచ్చినాయి. అంటే ఆ చైతన్యానికి ఈ చైతన్యానికి జీవుడు ఇక్కడ ఈశ్వరుడు మనం పెట్టుకుంటాం ఉపాధిని పెట్టి. కానీ అవిద్య మాయ దీన్ని విడిచిపెడితే చైతన్యం ఏకమేవ. అది ఏకత్వం అంటే ఏమిటి? తత్వమసి. స్వయం దేవదత్త అనేది తత్వమసి. తత్వమసి శ్వేతకేతో. అందుచేత ఇది నేను మనం చెప్పుకున్నటువంటి విషయం. ఇప్పుడు ప్రకరణలో కొద్దా నిన్న ప్రకరణలో ఏం చెప్పుకున్నా? వడ్డీకి ఆశపడి మొదలుపోయే కాలం వచ్చిందయ అని చెప్పుకున్నా. అర్థమైందా? అంటే అది ఎక్కడ ఆ మాట వచ్చింది గుర్తుందా అందరికి? లాస్ట్ లో అంటే ఆ విధంగా ఇంత బాధపరిచినా కూడాను తన తాలూకు పట్టు విడవకుండా ఉన్నది. అది ఆ పట్టు అది పనికి రాదు, విషయం మీద రావాలి. పట్టు అంటే అంటే అదే ఆ పరోక్ష జ్ఞానం అనేది వదలలేదు, అది రావాలా. ఆ పట్టు అంటే ఏ పట్టు నాది వరకు ఎలా అర్థం అవుతా? పరోక్ష జ్ఞానాన్ని వదలలేదు. పరోక్ష జ్ఞానాన్ని వదలలేదు. అపరోక్షం కలిగినా పరోక్ష జ్ఞానం వదలలేదు. అంతే కదా. అపరోక్షం అనేది కలిగినా వేదాంత సిద్ధాంతము ద్వారా అపరోక్షత్వము కలిగిన ఏ వదలలేదు చెప్పి ఇప్పుడు? పరోక్ష జ్ఞానం వదలలేదు. పరోక్ష జ్ఞానం కూడా పరోక్ష జ్ఞానం లాంటిదేమో వేదాలు చెప్పినటువంటి కర్మకాండలు ఎలాంటి పరోక్ష జ్ఞానం అయిందో ఈ అపరోక్ష జ్ఞానం కూడా పరోక్ష జ్ఞానం ఏమో అతని సందేహం అనిపిస్తుంది. కానీ అపరోక్ష జ్ఞానం అయినా కూడా ఇంకా ఈ యొక్క ఇదిలోనే ఉండి అది అంతేనా? అది విశేషం. అర్థమైంది కదా. ఆ విషయం మనం గుర్తు చేసుకోవాలి కదా. దాని మీద నడుస్తుంది కదా దండంతా. అందుచేత ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకోటి చెప్పుకున్నాం మనం, ఒక శ్లోకాన్ని. ఇంకో శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఏమిటి? అంతఃకరణ సంభిన్న బోధో జీవో అపరోక్షత అర్హతి ఉపాధి సద్భావాన్నతు బ్రహ్మానుపాదిత. అంటే ఏమిటి? ఇక్కడ మొట్టమొదటే ఇది కూడా చెప్పుకుంటుందిలే. అంతే. సరే, ఇక్కడికి తీసుకుని ముందుకెళ్దాం. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? అంతఃకరణ సంభిన్న బోధ. అంతఃకరణ సంభిన్న బోధ అంటే ఇక్కడ అంతఃకరణముతో, అంతఃకరణి మనకి అంతఃకరణ సంభిన్నము అన్నాడు. అంటే ఏమిటి? అంతఃకరణముతో చక్కగా అంటే ఉపాధి సద్భావాత్. అంటే ఇక్కడ జీవుడు ఉపాధితో కూడుకున్నవాడు. ఉపాధితో కూడుకుంటే ఆయనకి ఏమిటి? సోపాధికుడు అయినాడు. జీవుడు ఉపాధితో కూడుకున్నప్పుడు ఏమైనాడు? సోపాధికుడు. అంటే ఒప్పుకుంటున్నాడు. ఎవరే నిన్న అక్కడికి అయింది. ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయము జీవుడు అంతఃకరణము ఉపాధిగా కలవాలి. జీవుడు ఎవరు? ఇతడు సోపాధికుడు. ఆ వడ్డీకి హాస్పిటల్ అక్కడికి తేల్చేశాడు. తేల్చేసి ఇప్పుడు మరి అక్కడికి సమన్వయం చేశాడు. పురపక్షి ఒప్పించుకున్నాడు. ఒప్పించుకొని జీవుడికి అపరోక్షత్వం అన్నటువంటిది సిద్ధిస్తుంది, కానీ పరోక్షత్వము సిద్ధింపదు. అర్థమైంది కదా. సరే, జీవుడు అంతఃకరణోపాధిగా కలవాడు కాబట్టి సోపాధికుడు. సరే, మీరు చెప్పినట్టు అతనికి అపరోక్షత్వం తగి ఉంటాడు. అందులో ఏమి ఇక ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని విచారం చేస్తే నేను కూడా దానికి ఒప్పుకున్నాను. జీవునికి అపరోక్షత్వం అనేది సిద్ధించింది. అయితే ఇక నా సందేహం ఏమిటంటావా? ఇప్పుడు అట్నుంచి తిరిగేస్తాడు ఆపోజిట్ అనమాట. బ్రహ్మ వస్తువుని కట్టే అపరోక్షత్వం చెప్పకూడదు మీరు, అదనమాట చెప్తున్నాడు. అది తెలిసిందా? ఇప్పుడు ఇంతవరకు మీరు శాస్త్ర వేదాంతం వల్ల జీవుడికి అపరోక్షత్వం కాదన్నాను, మీరు అవునన్నారు.
దాంట్లో నేను ఇప్పుడు చెప్పాను. కానీ బ్రహ్మానికి మాత్రం అపరోక్షత్వం చెప్తే అది వీలుపడదు అంటున్నాడు. ఇందులో చెప్పాడు, తీసుకొస్తారు ఆయన ఎందుకు వీలుపడలేదు, ఇది ఆక్షేపిస్తున్నాడు అనమాట. బ్రహ్మానికి ఏమి అపరోక్షత్వం అనేది చెప్పడానికి వీలుపడదు అన్నాడు. మరి దానికి చెప్పడానికి వీలుపడదు, దీనికి చెప్పడానికి వీలుపడుతుందా? వీడు తిరిగితేట్ల కానీ అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాడే అంతఃకరణ సంభిన్న బోధో జీవ అపరోక్షతాం అర్హత్యుపాది సద్భావాత్ నతు బ్రహ్మానుపాదిత. అయ్యా, జీవుడు సోపాధికుడు, ఏంటంటే ఉపాధితో కూడుకున్నవాడు. ఉపాధితో కూడుకున్నవాడు ఏమంటారు? సోపాధికుడు. అదే ఆ చెప్పిన దాన్ని ఇప్పుడు అడుగుతున్నాడు. ప్రశ్న ఇది మళ్ళీ శ్లోక రూపంలో చెప్తున్నా, ఉపోద్ఘాతం ముందు చెప్పా అంతే. జీవుడు సోపాధికుడు, అతనికి పరోక్షం ఉండుగాక నువ్వు చెప్పినట్టు ఉంది, ఒప్పుకున్నాను. నిరుపాధికండైన పరమాత్మ కట్టి అపరోక్షత్వం చెప్పకూడదని వాది ఆక్షేపించారు. శ్లోకము ఉపోద్ఘాతం అన్ని ఇదే ఇప్పుడు వచ్చిన అర్థం. ఇప్పుడు బ్రహ్మానికి నిరుపాధికత్వం సిద్ధింపదని సిద్ధాంతం చెప్తున్నారు. ముందు సారం చెప్తున్నా. శ్లోకంలో ఏం చెప్పబోతాడంటే అవతారికలో బ్రహ్మానికి నిరుపాధికత్వము సిద్ధింపదని సిద్ధాంతం చెబుతున్నారు. అర్థమైంది ఇప్పుడు అందరికీ మొక్క. తర్వాత దాని విషయం తేలుతుంది అనమాట. ఆయన ఏమన్నాడు? పూర్వపక్షి 2 మొక్కలు అనుకున్నారు. పూర్వపక్షుడు ఏమన్నాడు? మొట్టమాట జీవుడు సోపాధికే కాబట్టి ఆయనకి అపరోక్షత్వం సిద్ధిస్తుంది, బ్రహ్మ నిరుపాధి కాబట్టి ఈయన పరోక్షత్వం సిద్ధిస్తుంది అన్నాడు. ఎవరు? ఈ ముక్కలు 2 మీద వెళ్తారు కదా, మరి ముక్కలు గుడ్డు పెట్టుకుంటే దీని తాంతరే తేలుతుంది మనకి. ఏమంటారు? ఏమన్నారు పూర్వపక్షి చెప్పండి. ఎందుకు సిద్ధించడని? బ్రహ్మకి ఎందుకు సిద్ధించదు? పాయింట్ రావాలి కదా ఇక్కడ. నిరుపాధికుడైన బ్రహ్మకి సిద్ధించని చెప్పారు. ఇప్పుడు అంటున్నాడు సిద్ధాంతి బ్రహ్మకి నిరుపాధికత్వమే సిద్ధించ అంటున్నాడు. ఆ మొక్కలను మనకేం అర్థమైనట్టు అదిగా తెలుసుకోవాలి మనం. ఉపాధి లేదు కదా బ్రహ్మానికి. బ్రహ్మానికి నిరుపాధిక అంటే అసలు ఉపాధి లేదు కదా, సిద్ధింపద. ఉపాధి లేదన్న మాట మాత్రం సిద్ధింపద. నిరుపాధికత్వం సిద్ధింపదంటే ఉపాధితో కూడి ఉంటదనే సిద్ధిస్తుంది, కానీ ఉపాధి లేకపోతే ఇది కొంచెం మనకి తినడానికి ఏమిటంటే పీకమగల్లా ఉంటుంది. బ్రహ్మ నిరుపాధి అయితే ఇప్పుడు నిరుపాధిత్వమే సిద్ధిస్తుంది అంటున్నాడు. ఆయన కూడా సోపాధిని అర్థం అనమాట. రాబోయే శ్లోకంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే బ్రహ్మ కూడా సోపాధే. ఇప్పుడు మళ్ళీ అంతే ఫోటో కనబడుతుందా? సరే చెప్తారు ఇందులోను. నైవం బ్రహ్మత్వబోధస్య సోపాధి విషయత్వతః. అయా ఏ వద్దిదే కైవల్యముపాధి అనివారణాత్ హేతు ఇచ్చారు. ఆ హేతు ఇచ్చారు, దీనికి నిరుపాధికో సిద్ధి చెప్పేస్తున్నారు. సరే, నైవం బ్రహ్మత్వబోధస్య ఏవం బ్రహ్మత్వబోధస్య సోపాధి విషయత్వతః అని చెప్పంటే బ్రహ్మ ఈ జీవుడికి సోపాధికి సిద్ధిస్తుంది, కానీ నిరుపాధికి సిద్ధించని చెప్పిన మాట మొదట చెప్పి ఎవరు సిద్ధాంతి ఈ పూర్వపక్షి చెప్పిన మాట చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జీవుడికి ఏదైతే తెలియబడుతుందో బ్రహ్మము అతడు సోపాధికుడు. జీవుడికి ఏది తెలియబడుతుందో ఆ బ్రహ్మము సోపాధికుడే. సూక్ష్మ విషయం అన్నమాట, అర్థం చేసుకోవాలా. ఎందుకంటే విదేశముక్తి పర్యంతము జీవునికి ఉపాధి నివర్తింపదు. ఈ విదేహముక్తి పర్యంతము జీవుడికి ఉపాధి అనేది పోదు. అందుచేత నువ్వు ఎవరి వల్ల ఏ బ్రహ్మమని ఎవరి వల్ల తెలుసుకుంటున్నావో అతడు కూడా నీవు ఈ యొక్క ఏమి అంతఃకరణ ఉన్నటువంటి ప్రతిఫలించిన చిదాభాషని బుద్ధి ద్వారాగే నీవు తెలుసుకుంటున్నావు కాబట్టి అతడు సోపాధికుడే. అవతల విషయం ఎవరో తెలుసు.
నువ్వు ఏ ఉపాధి బట్టి తెలుసుకుంటున్నావో ఆ ఉపాధి స్థితిలో ఇతను అతడు నువ్వు దీన్ని బట్టి తెలుసుకున్నావో నీకు అది కూడా అంతే. ఏం అర్థమైందా లేదా అసలు మొక్క? ఈశ్వరుడే. ఇప్పుడు సోపాధికము అసలే తెలుసుకోవాలనేది ఈ ద్వారానే నిరాభాష ద్వారాగా నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి నీ పరిమితి అది నువ్వు ఏం తెలుసుకుంటున్నావు అది సోపాధికమే తెలుసుకుంటావు కానీ నిరుపాధికారులు బుద్ధి ద్వారా తెలుసుకోవడం అందుచేతని ఏమి నువ్వు నిరుపాధికుడు కదా, ఆయనకి ఎందుకు అపరోక్షత్వము సిద్ధించకూడదని చెప్పినావు కదా. ఆయన అపరోక్షత్వం సిద్ధించకపోవడానికి నీ బుద్ధి గోచరించింది సోపాధిక గుర్తిస్తుంది, నిరుపాధి ఎక్కడ గుర్తిస్తుంది? అందుచేత నువ్వు పరోక్షం తీసుకో, అదే అపరోక్షం తీసుకో, నువ్వు పరోక్షం తీసుకో పని లేదంటున్నా. ఇప్పుడు దేని ద్వారా తెలుసుకుంటున్నావు? నువ్వు బుద్ధికి అవతల పక్క తెలుసుకుంటున్నావా? నువ్వు తెలుసుకుని చిదాభాషని తెలుసుకుంటున్నావు నువ్వు ఒక పరిమితిలోను. నువ్వు పరిమితిలో తెలుసుకునే బ్రహ్మం కూడా ఉపాధిలే కానీ ఉపాధి రహితం కాబట్టి అది సోపాధికుడే అని ఆయన చెప్పింది. అది నిరుపాధికుడు కాబట్టి అపరోక్షత్వం సిద్ధాంతి. ఇప్పుడు సిద్ధాంతి చెప్పిన మాట ఏమిటి అంటే నీకు విదేశముక్తి పర్యంతము జీవుడికి ఉపాధి నివర్తిస్తుంది కనుక ఏమి జీవుడి తెలియబడిన బ్రహ్మము సోపాధి. అది అది కాకపోతే ఆ బ్రహ్మజ్ఞానానికి సోపాధికత్వ విషయం గిరిజంపదు. ఏమంటారు? బ్రహ్మజ్ఞానానికి విషయం రాదు. తెలుసుకున్నాడు. అక్కడ పాయింట్ ఏమిటంటే నువ్వు దేని ద్వారా తెలుసుకుంటున్నావు? బుద్ధి నుంచి నువ్వు తెలుసుకుంటున్నావు కదా బ్రహ్మాన్ని. అదే ఉపాధి ఉంది కదా నీకు. ఏమి సోపాధి అంటున్నాడు. అది అక్కడ పాయింట్ తీసుకొస్తారు. ఇప్పుడు అంతా మళ్ళీ అక్కడికి అది ట్రీట్ చేశాడు. ఇక దీన్ని అప్పుడే వదలడు. అర్థమైందా? ఇక్కడ తీర్మానం చేసేశాడు. ఏది తీర్మానంలో మనకు అర్థమైంది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి ఎంతవరకైతే మనకి ఏమి ఉపాధి అన్నటువంటిది ఉందో అంతవరకు ఆ బ్రహ్మత్వాకార శరీరం మనకేమీ అర్థం అవదు. శాస్త్ర విజ్ఞానం ద్వారా కన్నా ఇది అదే నేను ఇదే నేను అనుకుంటాడు. నువ్వు అదే నేను ఇదే అనుకున్నటువంటిది ఏది నీ ఉపాధి ధర్మంగా అనుకుంటున్నావు కాబట్టి అది ఉపాధి సహితమే నువ్వు భావించుకోవాలి. కానీ నువ్వు ఉపాధి రహితంగా నీకు విదేశముక్తి కలిగినంత వరకు నీకు ఉపాధి సహితమే ఉంది. కానీ విదేశం ముక్తి తర్వాతగా నీకు ఉపాధి పోయింది. అందుకని సోపాధికం చెప్పుకో. ఇప్పుడు నువ్వు చెప్పుకునేది ఐక్యం ఏం చేస్తున్నా? ఈశ్వరుడికి జీవుడికి కదా, ఈశ్వరుడికి జీవుడికి కదా మనం చేసేదే. ఆ చైతన్యం ఈ చైతన్యం మనకి అది చేస్తున్నది అది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ జీవ బ్రహ్మల యొక్క ఉపాధుల తారతమ్యాన్ని ఇది అందరికీ అర్థమైందే తేలిక చెప్పేస్తున్నాడు. అంటే తారతమ్యాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఫండమెంట్ లో ఒకసారి మనకు తెలిసిన మనకు తెలియని ఉంటారు కదా, అది ఆ ఫండమెంట్ చెప్తున్నాడు. ఇప్పుడు అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ఉపాధిర్జీవభావస్య బ్రహ్మతాయాచనాన్యథా అయా. అంతఃకరణ సహితంగా ఉన్న ఉపాధి, అంతఃకరణ రహితంగా ఉన్న ఉపాధి రెండు. అంటే జీవ బ్రహ్మల ఇద్దరికి తారతమ్యం ఏమిటి? అర్థమైందా? జీవుడికి బ్రహ్మకి ఆ ఉపాధి కొన్ని తారతమ్యం ఏమిటి అంటున్నారు. జీవుడు ఉపాధి, బ్రహ్మకి ఉపాధి, ఈ రెండింటికి తారతమ్యం ఏమిటి అంటే అంతఃకరణ సంబంధం ఏమో అంటున్నాడు జీవుడికి ఉపాధి. అర్థమైంది అందరికీ? ఇదే ఆ అంతఃకరణ సంబంధం లేకుండా బ్రహ్మమునకు ఉపాధి అన్నాడు. ఇంతకన్నా వేరొక విధంగా జీవ బ్రహ్మకు ఉపాధి లేదు అన్నాడు. ఈ రెండు ముక్కలు మనం ఏంటంటే ఫండమెంటల్ ముందు గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారు చెప్పండి? అంతఃకరణము జీవులకు ఉపాధి, అంతఃకరణ సంబంధము అది కూడా అంతఃకరణ సంబంధము లేని బ్రహ్మకు ఉపాధి. అర్థమైంది కదా? ముక్కల ముందు అర్థమైతే విషయం అంతా దాని మీద ఇప్పుడు వెళ్తుంది అనమాట. అది ఇప్పుడు ఇంతకు పూర్వం దానికి ఏమి ఉపాధి సోపాధి నిరుపాధి తీసుకున్నాడు. జీవుడు నీవెలా సోపాధికుడు అనుకుంటున్నావో నీకు
ఈ జీవ బ్రహ్మకి ఏకత్వం కలిగినటువంటిది కూడా సోపాధికత్వమే. అది నిరుపాధికత్వం కాబట్టి పూర్వపక్షం ఏమిటి? నిరుపాధికుడు కాబట్టి అపరోక్షము అతనికి సిద్ధించడానికి వీలు లేదు అన్నాడు. అంతకుముందర జీవుడు కాదన్నాడు, జీవుడికి ఇప్పుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఆయన మొదలెట్టాడు. కాదన్నాడు. అయిపోయిందా? కాదు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు నువ్వన్నట్టేనయ్యా, అది నిరుపాధికం అయితే కదా కాకపోవడానికి, అది సోపాధికమే అన్నాడు. ఎవరు? అయితే ఇప్పుడు ఏమైపోయింది మరి? ఇప్పుడు అర్థమైందా? మరి ఇప్పుడు ఆయన మాట ఖాయమైతే అంటే ఆయన దృష్టిలో ఇంతవరకు నిరుపాధికుడు అనుకున్నాడు, ఇప్పుడు బ్రహ్మ కూడా సోపాధికుడు అని అనుకున్నాడు. ఎవరు? పూర్వపక్షి. అయిపోయిందా? ఇప్పుడు అయితే నువ్వు అన్నావు కదా ఉపాధి, ఏ ఉపాధి ఎవరికి చెప్పవయ్యా అని ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న. నువ్వు అన్ని ఉపాధులు నాకేమి అర్థం అవలేదు. అసలు బ్రహ్మకోపాధి ఏమిటంటావు? జీవుడికి ఉపాధి ఏమంటారు? ఇప్పుడు అది ఏమంటారు? అర్థమైందా? ఇప్పుడు తెలిసింది అందరికీ. ఇప్పుడు తీస్తున్నాడు. అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతి ఉపాధి జీవభావస్య బ్రహ్మతాయాశ్చ నాన్యథా. అంతఃకరణ సంబంధం జీవుడికి ఉపాధి, అట్టి అంతఃకరణ సంబంధం లేకుండా బ్రహ్మతో ఉపాధి. ఇదంతా ఇక్కడ గుర్తు పెట్టుకోండి. తర్వాత శ్లోకంలో దీని విషయం తెలుసుకుంటాం. ఇక ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు ఎవరు? అంతఃకరణ సంబంధం అయితే ఒకటి భావరూపం అవుతుంది కదా, ఆ భావరూపం మగులుగానే అది జీవునికి ఉపాధి కావచ్చును. సూక్ష్మాంశాలు ఇవి. ఎప్పుడు అంతఃకరణ సంబంధం అన్నావు కదా, అది భావరూపం కాబట్టి అది జీవుడికి ఉపాధి అవుతాది, ఒప్పుకున్నాను. కానీ అంతఃకరణ సంబంధం లేని అభావ రూపము కదా, అది బ్రహ్మకు ఉపాధి ఎలా చెప్తే చెప్పంటున్నారు. సూక్ష్మాంశం అర్థమైందా? అంతఃకరణము భావరూపము కాబట్టి నువ్వు సంబంధం అంటే భావము, సంబంధం లేకపోవడం అంటే భావం లేకపోవడం, అంతే కదా. సంబంధం అంటే భావము, ఆయనకి నాకు సంబంధం లేదు అంటే భావం ఇదే ఎదురికండి. సరే భావం ఉన్నది ఉపాధి చెప్పచ్చు, కానీ భావం లేకుండా ఉపాధి చెప్తున్నా వెళ్తున్నారు. అది ఇప్పుడు అవుతారు శ్లోకం. శ్లోకంలో అవతారికి అది. యథా విధిరుపాధిత్యాతు ప్రతిషేధ తదా నకిము సువర్ణ లోహ భేదేన శృంఖలాత్వం న భిద్యతే. యథా విధి ఉపాధి తత్ ప్రతిషేధప్పుడు కూడా అదే ఉపాధి అంటున్నారు. నువ్వు భావరూపం అంటే విధి అనుకుంటున్నావు కదా, ఏదైతే భావరూపమైనటువంటి అంతఃకరణ సంబంధం ఎట్లు ఉపాధి అవుతుందో, ప్రతిషేధం అంటే అభావం. విధి అంటే భావం తీసుకోవాలి ఇక్కడ అర్థం, ప్రతిషేధం అంటే అభావం తీసుకోవాలి. ఇప్పుడు అభావరూపమైనటువంటి అంతఃకరణ వియోగానికి కూడా అట్లే ఉపాధి అవుతుంది. నీవు ఇక్కడ భావాభావ రూపము అవాంతరాన్ని మాత్రం పాటించిన అవసరం లేదు. ఎట్లా అంటే ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ ఉదాహరణ కొంతవరకు సంబంధమే అవుతాయి, పర్వాలేదు. పూర్తిగా ఉదాహరణలు కొన్ని పూర్తిగా ఉంటాయి, కొన్ని సమయం ఉంటాయి. అంటే ఆయన దృష్టిలో ఉదాహరణ ఇచ్చాడు. బంగారు సంఖ్యలైనను ఇనుపు సంఖ్యలైనను రెండింటి ఎందును బంధకత్వము కలదు. బంగారు సంఖ్యలు ఇనుపు సంఖ్యలైన భేదం ఎట్లు పాటింపరో అట్లే భావాభావ రూపము భేదముతో పనిలేదు ఎదురోజని అన్నారు తాత్పర్యం. తెలిసేదంటే మరి ఇప్పుడు దాన్ని మరి వడి తీసుకోవాలి, తెలిస్తే దాని అర్థం మనకి అర్థం కాకపోతే మరి ఎట్లా? ఆయన తేల్చేసినాడు మనక అది ఇంకా అంతఃకరణ పట్టాలా? ఆయన అక్కడ ఏమిటంటే భావరూపము అభావరూపం అంటే రెండు విధాలు. భావం ఎప్పుడు ఉంటుంది అంతఃకరణాన్ని చెప్పండి? సంబంధం ఉన్నదే. సంబంధం ఎప్పుడు ఉంటుంది? జాగ్రత్త కాలంలోనూ స్వప్న కాలంలోనూ సంబంధం ఉంటుంది. ఇది భావరూపం. ఇప్పుడు అంతఃకరణానికి భావం అన్నాడు, అంతఃకరణానికి అభావం అన్నాడు. అని తీసిన ప్రశ్న ఎక్కడ? అది అంతఃకరణానికి భావం ఉపాధి కూడుతుంది కానీ
అంతఃకరణము లేని అభావానికి ఉపాధి ఎట్లా అని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జాగ్రత్త స్వప్న అవస్థల్లో భావరూపం ఉంటుంది. దేనికి? అంతఃకరణ. అది సరే. ఇప్పుడు అభావరూపం ఎక్కడ? సుషుప్తిలో అభావం అంతఃకరణానికి. అర్థమైందా? స్వప్నం ఇది. సమాధుల్లో అభావం. సమాధిలోనే అభావం ఉన్నా అభావం ఉన్నా అక్కడ అభావమే ఉపాధిది. ఏమంటారు? అభావం ఉన్నా నీకు అభావం ఉపాధి. నీకు సుషుప్తులు ఏది తెలియలేదు అనుకున్నటువంటి వాడు నీకు జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఇది నాకు తెలుసు అని ఏం చెప్తున్నా? నీకు ఉపాధి లేకుండా ఎట్లా కదా? ఆయన భావరూపమైన ఉపాధి అన్నటువంటి కుదురుతుంది కానీ అభావరూపం ఉపాధి ఎలా కుదురుతుంది అన్నది ప్రశ్న వేశారు. అక్కడ అభావరూపం ఇది దేనిగా ఉంది? తమో గుణంగా ఉంది. అక్కడే కానీ సత్వగుణంగా ఉంది సమాధిలో. భావరూపం అన్నటువంటిది సత్వగుణంతో కూడి ఉంది సమాధిలో. అంతఃకరణానికి అభావరూపం అన్నటువంటిది సత్వగుణంతో ఉంది. అంతఃకరణటువంటి అభావం అన్నటువంటిది తమో గుణంతో అక్కడ ఉన్నది. అదే చెప్పండి. ఈ డిఫరెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్లే. ఇప్పుడు మనకు కావాలి అభావానికి రావాలి అంటాడు. ఇప్పుడు మనకు రావాల్సింది ఈ డిఫరెన్స్ గా చూసుకుంటాం మనం. ఎందుకంటే అక్కడిక్కడ కావచ్చు అభావం అన్నటువంటిది ఉపాధి ఎలా కుదురుతుంది అని అడిగారు కదా ప్రశ్న. అయ్యా నీకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అభావ రూపము అది నీకు ఆ సుషుప్తి అన్నటువంటి సమాధుల్లో ఉంది. అది ఎలా ఉంటుందంటే ఒకటి బంగారు సంఖ్యలను ఒకటి ఎనభై సంఖ్యల లాంటిది అని చెప్పుకొచ్చారు. అది మీకు అభావం కూడా అది గుణములతో కూడినటువంటిది ఉంది అక్కడ. నీకు అక్కడ అంతఃకరణ అభావం అయినా ఏమి నీకు బంధం లేకుండా లేదు. అంతఃకరణ అభావం అయిపోయిన జాగ్రత్త వస్తుంది మరి అనేక ఆలోచనలు వస్తున్నా లేవా దీని సంబంధం? అంత అభావంలో ఏమి అది అది చెప్పుకొచ్చారు. ఇది అనమాట ఇక్కడ ఉన్నటువంటి సారాంశం, సూక్ష్మమైన అంశం. అది ఉంటే ఇప్పుడు దాని మీదే వెళ్తున్నాడు. అందుకని దాన్ని పట్టుకోవాలి మనం. ఇక ఈ విధంగా చెప్పి ఇప్పుడు అయితే విధి నిషేధాలు రెండూ కూడా పరబ్రహ్మను తెలుసుకోవడానికి సాధనములని ఆచార్యుల వారు వక్కాలించని చెప్తున్నారు. నీకు విధి నిషేధం, విధి కూడా పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికే, నిషేధం కూడా పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి. పైన ఏం చెప్పాడు? విధి ఉపాధి ప్రతిషేధ ఈ రెండు తీసుకున్నాడు. తీసుకొని ఇక్కడ చెప్తున్నాడు విధి అన్నటువంటిది పరబ్రహ్మాన్ని తెలపడానికే, నిషేధం అన్నది పరబ్రహ్మాన్ని తెలపడానికే, రెండు అని ఆచార్యుల వారు ఒక్కానించింది. ఏంటంటే చెప్తున్నారు అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్తుం విధేత్యాచార్య భాషితం చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిటి విధి రూపం ఏమిటి, నిషేధ రూపం ఏమిటి అంటే నిషేధ రూపం అనేది నేతి నేతి వాక్యాలు. ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అన్నటువంటి దేహేంద్రియాది సర్వ జగత్తును నిషేధించుట అంటే ఇదేంటి? అతద్వ్యావృత్తి. దీన్ని ఏమంటారు? అతద్వ్యావృత్తి. తత్ అంటే ఉన్నది, అతత్ అంటే లేనిది. కాబట్టి అది కానిది అతత్ కదా, అతద్వ్యావృత్తి. ఇంకా ఏమిటి ఇప్పుడు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే సద్రూపము, చిద్రూపము, అనంత రూపము బ్రహ్మం బగునని శబ్ద ప్రయోగ విధానపూర్వకంగా చెప్పుట ప్రత్యక్ష విధి అనబడుతుంది. అది నిషేధము, ఇది నిషేధము దేనికై అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవడానికే, ఇది దేనికై అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవడానికని రెండు ఉదారు విధి పూర్వకము నిషేధపూర్వకము రెండు తత్వాన్ని తెలుసుకోవడానికని ఆచార్యుల వారు కూడా చెప్పినారని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆ ఉపనిషత్తులు కొన్ని భాగాల్లో నిషేధ రూపంగా చెబుతాయి, కొన్ని జాగాల్లో విధి రూపంగా చెబుతాయి. అయితే రెండు చెప్పినప్పుడు దానికొక అర్థము దీనికొక అర్థము కాదు. ఏమి ఆ పరిపూర్ణమైన బ్రహ్మతత్వాన్ని మనం అన్వయం చేసుకోవడానికి ఈ రెండు అవసరమని చెప్పుకొచ్చారు.
అది మధ్యలో ఆచార్యులు చెప్పిన వాక్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే దాన్ని మళ్ళీ విషయాలు వస్తాయి కాబట్టి ఆ విషయాన్ని అక్కడ ఇచ్చారు మనకి. సరే, ఆ విధంగా చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పబోతున్నారు, అయ్యా వేదాంతాలు ఆత్మ ఇది కాదని చెప్పిన విషయం మళ్ళీ పూర్వాలోకం చేసుకొని చెప్తున్నారు. దేహేంద్రియాలు సర్వప్రపంచము బ్రహ్మము కాదని నిషేధ రూపమును బోధించినట్లయితే మరి నేను అనేది శబ్దమునకు అర్థము కూటస్థుని సైతం కూడా నిషేధించాలి కదా. అందువలన నేను బ్రహ్మమైతేనని జ్ఞానము కలుగుట కూడా సంభవింపదు అంటున్నారు. ఎవరు? అర్థమైందా? క్లాస్ అనమాట. ఆ మొక్క మర్చిపోతే ఇది మళ్ళీ అర్థం అవుతుంది. ఏమంటారు అదైతే ఏం వాళ్ళైనా అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు విధిని కూడా బోధిస్తుంది, నిషేధాన్ని కూడా పరమాత్మ బోధిస్తుంది అన్నప్పుడు వేదాంతాలన్నీ ఆత్మ ఇది కాదు అన్నప్పుడు ఈ దేహేంద్రియాది సర్వప్రపంచం బ్రహ్మము కాదని నిషేధ రూపంలో బోధిస్తే అంటే ఇది అవతారిక రాబోయేదానికి. అయితే నేను అనేది శబ్దమునకు అర్థమవు కూటస్థుని సైతము నిషేధించినట్లు అవును అన్నాడు. ఇది అట్లాగే అన్వయం చేసుకోవాలి. మనం ఎవరికి ఏమర్థమైంది అన్వయం రావాలంటే ఆయన వేసిన ప్రశ్న మనం అన్వయం చేసుకోవడానికి ఏమర్థమైంది ఇప్పుడు అది ఆలోచన చేయండి. ప్రశ్న సమాధానం తర్వాత సంగతిస్తాం. ఆయన వేసిన ప్రశ్న ఏమిటి? ఈ ప్రపంచమంతా బ్రహ్మము కాదు నిషేధించినప్పుడు నేను అనేది శబ్దమునికి అర్థమైనటువంటి కూటస్థుని కూడా నిషేధించినట్లు అవును అన్నారు. అవునా? భిన్నంగా లేదు. అది పూర్వపక్షి. అవును, అని బుద్ధి ద్వారాగా కూటస్థుని స్థిరం చేసుకొని బుద్ధి ద్వారా చేస్తాడు. అది నేను అక్కడ నేనది శబ్దమునికి అర్థమైన దాన్ని నిషేధించినట్లు అవుతుందని ఎవరన్నారు? ఇది వాస్తవమా అవాస్తవమా అని అది చెప్పబడతాడు. అర్థమైంది. ఇప్పుడు దాని ముందు రావాలి ప్రశ్న. అది అలాగా వస్తే ఇప్పుడు ఎక్కడ వచ్చింది మోసం. అది నిషేధం అయిపోతే దాని ద్వారా నేను బ్రహ్మనైతే ఏ జ్ఞానం ఉందో ఇది కూడా నిషేధం అయిపోతుంది కదా అని తీసుకొచ్చారు. అది శంక వస్తే ఇప్పుడు చెప్తున్నది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది అందరికీ. కూటస్థుడు అన్నటువంటి వాడికి నిషేధం అనేది అది తెలిసింది కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే అహమర్థ పరిత్యాగాత్ అహం బ్రహ్మేతి ధీకుతః నైవ మంసస్య హి త్యాగో భాగలక్షణయోదిత అని అభాగత్యాగ లక్షణాన్ని తీసుకొచ్చేంత వరకు ఇప్పుడు అహం శబ్దార్థమైనటువంటి కూటస్థాత్మను కూడా ఆత్మగాదని విడిచిపెట్టితమేని నేను బ్రహ్మనైతిని అన్నటువంటి సామానాధికరిని జ్ఞానం ఉదయించుట సంభవింపదని అనేదేమో. ఇది పూర్వపక్షం అన్నారు కదా, సంభవింపదు అని. ఏమిటంటే అహం శబ్దార్థమైనటువంటి కూటస్థాత్మను ఆత్మగాదని విడిచిపెట్టితమేని ఇది సమానాధికరణం. రెండు కూడా సమానాధికరణమే. ఇప్పుడు కూటస్థుడు కానీ జీవుడు చిదాభాషుడు కానీ ఈ రెండింటికి అధికారం భిన్నమేమి లేదు కాదు. అందుకనే సమానాధికరణ జ్ఞానుడు సంభవింపదు నువ్వు అంటున్నావు కదా అని తప్పుడు చెప్పాడు. భాగత్యాగ లక్షణము ద్వారా అహం శబ్దార్థమందు గల జడాంశను మాత్రమే విడిచిపెట్టుడు కానీ కూటస్థాత్మను విడిచిపెట్టుడు లేదు. కాబట్టి నేను బ్రహ్మనైతున్న జ్ఞానం కలుగుతుంది అంతే. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందాక చెప్పింది అదే కదా అమ్మగారు. కూటస్థాంశాన్ని
తొలగించేది ఏం తెలుస్తా అది ఇప్పుడు అదే చెప్పుకొచ్చారు. ఏమిటంటే మనకి అక్కడ అయ్యాన్ని జరాంశం విడిచిపెట్టారు ఎక్కడ భారతీయ లక్షణంలో, కానీ అక్కడ చైతన్యాంశాన్ని విడిచిపెట్టలే. అర్థమైంది కదా? అది విడిచిపెడితే ఏది చైతన్యాంశం అదే పూర్వపక్ష విషయం చాలా లేదు. విషయం నువ్వు అది విడిచిపెడితే అదని తర్వాత సంగతి అయ్యా. అది విడిచిపెడితే అప్పుడు నువ్వు బ్రహ్మ నేను బ్రహ్మనన్న మాట కాదన్నా నీకు అవకాశం ఉంటుంది. అది విడిచిపెట్టేది ఎక్కడ విడిచిపెడతా? అంతవరకు విడిచిపెట్టుకో. ఏది అది విడిచిపెట్టకి ఎప్పుడూ లేదు. అంతవరకు ఎంతవరకు కాదు, ఇక అంతవరకు ఎంతవరకు కాదు. అది విడిచిపెడితే మనం మాట్లాడలేము. అది కాదు. ఇప్పుడు అది విడిచిపెడితే మనం మాట్లాడలేం. అది అంటే ఎందుకంటే అలా సూక్ష్మంగా తీసుకెళ్తుంది. విచారణ అనేది మెట్టు తీసుకెళ్ళి ఇక మనకి ఏ సందేహాన్ని లేకుండా అది పక్కా చేస్తున్నారు. అదనమాట సూక్ష్మాంశాలు ఇవి. ఇప్పుడు చెప్తున్నారు అహమర్థమందు గల జరాంశం మాత్రం పరిశీలించి ఆ బోధించిన విధానం తెలుపుతున్నారు. ఎందుకంటే చెప్పారు అక్కడికి, మరోసారి చెప్పాలి కదా. అది చెప్పిన వాడికి ఒక మొక్క చెప్పేసాడు అనుకో, మళ్ళీ దాని వివరణ ఉండాలి కదా కొంత. అది కాదన్నప్పుడు అంతఃకరణ సంత్యాగాత్ అవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యతే. ఏదైతే అహం శబ్దార్థమునందున్న జరాంశం ఉందో, జరాంశమైనటువంటి ఆ అంతఃకరణాన్ని ఆత్మగాదు నిషేధించి, ఒకటి జరాంశం కదయ్యా, ఉపాధి జరాంశము, రెండవది చేతనత్వం. ఆత్మగా నిషేధించి ఏదైతే శేషించిందో ఆ కూటస్థ చైతన్యం అందు నేను బ్రహ్మనైతేనని చెప్పాడు మహావాక్యం చేత. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి మనకి రెండు, ఒకటి జరాంశము, ఒకటి చేతనాంశము. మనం స్వయం దేవదత్త అన్నట్టు ఉదాహరణ ద్వారా ఏ అంశం వదిలిపెట్టాం? జరాంశాన్ని వదిలిపెట్టాం. జరాంశాన్ని వదిలిపెట్టి చైతన్యాంశం అయితే ఇప్పుడు మనకి మహావాక్యం ద్వారా ఏం సిద్ధించింది? అంతకుముందు అంతఃకరణ ఉపాధితో ఉన్నటువంటి ఏదైతే చిదాభాసుడు ఉన్నాడో ఇప్పుడు మనకి అతను మనకి ఏది ఉదయించింది? చైతన్యమైనటువంటి ఆ బ్రహ్మత్వమే మనకి ఉదయించింది. అది అనమాట. అర్థమైందా? అక్కడ మనకి ఉదయించింది. మరి ఇప్పుడు నేను బ్రహ్మత్వం అని కాదనడానికి వీలు కాదు. అందుకే మేము జరాంశాన్నే వదిలిపెట్టాం. కానీ అర్థమైందా? అక్కడ చేతన విడిపెట్టడానికి ఏముంది? అక్కడ విడిచిపెట్టడానికి వీలు లేదు. దాని నుంచి వచ్చింది దేని మీద ఏది ఆరోపితమైందో దాన్నే తీశాం. అనారోపితమైన వస్తువుకి తీసేదానికి ప్రశ్నే లేదు. అయితే ఇక్కడ శాస్త్ర భాషలు మరి అడుగుతున్నాడు అనమాట. ఏదో ఒకలాగే మొత్తం మీద శాస్త్రాలు అనేక రకరకాల భాషలు ఉంటుంటాయి. ఆ భాషలో మళ్ళీ ఏమైనా ఈ భాషలో ఏమైనా చదువుకునేటప్పుడు సందేహాలు వచ్చి మళ్ళీ ఆ జీవబ్రహ్మలకి ఏకత్వం అన్నటువంటిది కుదరదేమో అన్న అంశాల మీద కొంచెం శాస్త్ర ప్రక్రియలో ఉన్న విషయాలు అక్కడ పెడుతూ ఉంటుంటారు. అది ఏం పెడుతున్నాడంటే స్వప్రకాశోపి సాక్షి ఏషధీవృత్య వ్యాప్యతే అన్యవతు ఫలవాప్యత్వమే వాక్య శాస్త్రకృద్భిర్నివారితం. అంటే ఇంకోలా తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఎలాగంటే చెప్పబోతూ ఉన్నాడు. ఒకటి ఇందులో ఎక్కడంటే ప్రశ్న చూడటానికి ముందు 9వ తారీఖు అయితే అర్థమవుతుంది. కేవల ప్రత్యేగాత్మ స్వయం ప్రకాశం. ప్రత్యేగాత్మకి ఇతర ప్రకాశత్వము అవసరం లేదు. అది చేసి సరే బుద్ధి వృత్తికి విషయుడగుట ఘటింపదు కదా. ఆయన ఇక్కడ మీకు అర్థమైందా విషయం? ప్రత్యేగాత్మ వాడు స్వయం ప్రకాశమానుడు. అటువంటి వాడు
బుద్ధివృత్తికి విషయుడు కాడు. అది బుద్ధి విషయుడు కాదు. బుద్ధికి విషయుడు కాకపోతే మళ్ళీ మామూలే బండ్లని కిందకే. అర్థమైందా? అందుకని అది ఎట్లా ఘటింపదు కదా అని అంటారు ఆయన. బుద్ధివృత్తికి అతడు విషయం కాడు. ఎందుకో కాడు అంటే ఆయన స్వయం ప్రకాశమానుడు, ఇతర వృత్తి అపేక్ష లేకుండా స్వయంగా ఉన్నటువంటి వాడు. మరి ఇది బుద్ధి విషయకి నీకు దానికి దీనికి ఏకత్వం వచ్చి అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మి అన్నటువంటి అనుభవం చెబుతున్నావా? అది ఏటి విషయం అంటే ఇప్పుడు చెప్పబోతున్నారు. స్వప్రకాశోపి సాక్షేష ధీవృత్యా వ్యాప్యతే అన్యవత్తు ఫలవ్యాప్యత్వమేవాచ్య శాస్త్రబుద్ధి నివారితం. ఇక్కడ శాస్త్ర భాష ఏమిటంటే ఒకటి ఫలవ్యాప్తి, రెండవది వృత్తి వ్యాప్తి. అర్థమైందా? ఈ రెండు ఆ రెండింటి మీద 4-5 శ్లోకాలు తీసుకెళ్తారు. ఫలవ్యాప్తి వృత్తి వ్యాప్తి దాని మూలం ముందు తెలుసుకుంటే ఇక ఆ శ్లోకాలు ఏమొచ్చినా మనకి దానిలో అన్వయం చేసేసుకోవచ్చు. ఏమంటారు? ఫలవ్యాప్తి ఎక్కడంటే అన్వయించబడుతుంది? జగద్ విషయంలో ఫలవ్యాప్తి. ఈ జగత్, ఈ దేహేంద్రియాది అంతఃకరణ ఏదైతే విషయం జగత్ ఉందో ఈ విషయంలో ఫలవ్యాప్తి అన్నది వాడబడతారు. మూలం ముందు పని మీద తెలుసుకోవాలి. ఆ స్వయం ప్రకాశ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ వృత్తి వ్యాప్తి తీవ్రం కాదు, వృత్తి వ్యాప్తి అక్కడ ఉంటుంది. అర్థమైందా? అక్కడ వృత్తి వ్యాప్తి అన్నటువంటిది ఆ విషయంలో ప్రయోగం. అంటే రెండింటికి ప్రయోగం సమన్వయిస్తుంది ఒకరి దగ్గర. కానీ ముందు మన విషయం తెలుసుకోవాలి. అంటే 2 భాగాలుగా తెలుసుకోవాలి. అది ఎక్కడ మళ్ళీ వచ్చినప్పుడు 2 కలుస్తాయి. ఆ కలిగిన సంగతి ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ అవదు. ఒకటి ఏమిటంటే జగద్ విషయంలో ఫలవ్యాప్తి ప్రయోగం, ఆత్మ విషయంలో వృత్తి వ్యాప్తి ప్రయోగం. ఇది ఉంటే మనకి వెళ్తాయి. మూలం మనం తెలిసేసుకుంటే ఇక ఎన్ని వెళ్ళినా మనకు గొడవలే. వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తులు 2 ఉంటాయి. ఫలవ్యాప్తిలో 2 ఉంటాయి. ఇందులో మనకి ఒక వస్తువు ఉంది, బయట నుంచి వచ్చాం మనం. తరువాత తాళం వేస్తుంది, ముందే వస్తువు ఇప్పుడు తీయాలి. తాళం తీయడం ఒకటి ఉంటుంది, లైట్ వేయడం ఒకటి ఉంటుంది. తాళం తీయడం ఒకటి ఉంటుంది, లైట్ వేయడం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దానికి ఉదాహరణలు వస్తాయి. ముందు మీకు ఉదాహరణ కొంచెం అర్థం చేస్తున్నా. రెండవది ఏమిటి? ఇప్పుడు దీని ఫలవ్యాప్తి. ఒక వస్తువును మనం తీసుకునేటప్పుడు తలుపు తీయడం, లైట్ వేయడము, ఆ వస్తువు మనం తీసుకోవడము ఫలవ్యాప్తి. ఇప్పుడు దీప ప్రకాశంలోనే వస్తువు ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ ఉంది? దీప ప్రకాశంలోనే ఉంది. మరి ఇప్పుడు లైట్ వేసిన పని లేదు. అటువంటి విషయాల్లో అక్కడ మనం ఏదైతే వస్తువును ప్రాప్తం చెందినామో అది ఏమిటంటే వృత్తి వ్యాప్తి. అది వృత్తి వ్యాప్తి. దానికి 4 శ్లోకాల్లో విడదీస్తారు. అంటే ముందు ఒక విషయం ఇది ఫలవ్యాప్తి అంటే ఏమిటి, వృత్తి వ్యాప్తి అంటే ముందు తెలుసుకోవాలి. అది ఇప్పుడు చెప్పాడు. ఇక ఆ విధంగా వృత్తి వ్యాప్తి, ఆత్మయందు ఫలవ్యాప్తి ఉందా లేదా అంటే ఆత్మయందు ఫలవ్యాప్తి లేదని చెప్పదలిచి అనాత్మకు వృత్తి చేతను ఫలము చేతను వ్యాప్తి కాదని చెప్తున్నారు. ఒక్కొక్కడ ఏంటంటే ఒకటి అనాత్మ విషయం, ఒక్కొక్కసారి ఆ 2 కలిసి వస్తుంటాయి. వృత్తి వస్తుంది, ఫలం వస్తాయి. కానీ మొత్తం ఏదో తీసుకుంటే రెండింటికి సంబంధం. ఇది లేకుండా అవుద్దా? అది లేకుంటే ఏ పని కాదు. కాబట్టి అక్కడ వృత్తి వ్యాప్తిని కూడా మనం తీసుకోవాలి. అనాత్మ విషయం వస్తారు వదిలేరా. ఎట్లా? బుద్ధి తప్త సిధాభాసౌ ద్వావతి వ్యాప్నుతో ఘటం తత్ర అజ్ఞానం ధియా నశ్యేతు ఆభాసేన ఘట స్ఫురీతు. చెప్తున్నారు ఇప్పుడు బుద్ధి వృత్తియు బుద్ధి ఆ బుద్ధి వృత్తి ప్రతిబింబుడు చిదాభాషుడు ఇద్దరును ఘటమునందు వ్యాపించున్నారు. ఇక మళ్ళీ చెప్పొస్తున్నాడు ఆ రెండింటిలో తత్ఫలితావళి బుద్ధి చేత ఘటమును ఆవరించి ఉండిన అజ్ఞానం నశిస్తుంది, చిదాభాసుడి చేత ఘటము స్ఫురిస్తుంది.
అంటే ఘటము జడమగుడి చేత తాను స్వయముగా ప్రకాశించుట సంభవించదు. దీన్ని ఇంతకుముందు వరకు చెప్పున్నాను మీకు. దీన్ని ఏమంటారు అంటే వృత్తి వ్యాప్తి అంటారు. ఇది ఫల వ్యాప్తి. అంటే వృత్తి వ్యాప్తితో ఫల వ్యాప్తి కలుస్తుంది. ఎట్లా అంటే చూడండి, అది లేకుండా లేదు కదా, చైతన్యం లేకుండా. చెరువు ఉంది, చెరువులో నీళ్లు ఉన్నాయి, పైన పొలం ఉంది. మనకి పొలంలో నీరు కావాలి. ఇప్పుడు మనకి అర్థమైందా? పొలంలోకి ఏం కావాలి? నీరు కావాలి. నీరు కావాలంటే తూము ఉండాలి. ఆ తూముల ద్వారా నీరు తీసుకెళ్ళాం మనం అక్కడికి. ఇక అక్కడ ఏది ఎట్లా ఉందో అట్లాగే అవుతుంటది. ఆ పొలం చతుష్కోణం ఉంటే చతుష్కోణ ఆకారం వచ్చి, ఈ కోణం ఉంటే ఆ కోణం ఆకారం వచ్చి, అది మనకి ఏమి దానికి ప్రక్రియ. మరి ఇప్పుడు మన ఇక్కడ కాదు, ఇప్పుడు నాడు బుద్ధి వృత్తియు ఆ బుద్ధి వృత్తి ప్రతిఫలితులకు చిదాభాషుడు ఇద్దరు. అందుకని ఇంతకుముందు మీకు ఏంటంటే సార్ నేను వేదాంతపై చెప్పినప్పుడు ఒకటి ప్రమాత్ర చైతన్యము, ఒకటి ప్రమాణ చైతన్యము, ఒకటి విషయ చైతన్యం అని చెప్పడం అయింది. ప్రమాత్ర చైతన్యము అన్నటువంటిది చిదాభాస సంబంధమైన మాట. ఆ వృత్తి సంబంధం అనేది ప్రమాణం. ఈ ఎక్కడైతే మనకి వస్తువు ఉందో వస్తువు ఎందుకు వ్యాపకమైన చైతన్యం విషయ చైతన్యం. అంటే ఆ వృత్తి ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు వ్యాప్తిని ఇక్కడ. అయితే ఇప్పుడు మనకి అంతఃకరణం ఒక చెరువు, అంతఃకరణం ఒక చెరువు. తూమేటి ఇక్కడ నేత్రాలు, శబ్దమైతే చెవులు, స్పర్శమైతే ఒక్కు తూము, అర్థమైందా? రూపమైతే తూమేటే, ఇది నేత్రం. ఇది తక్కిన విషయం అంటే ఇది నేత్రం, తూము. వాసన చూడాలంటే తూమేమిటి? ముక్కు. రుచి చూడాలంటే నాలుక. ఇవన్నీ తూములు. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు? అంతఃకరణములు ప్రతిఫలించినటువంటి చిదాభాషలు ఎవడైతే ఉన్నారు పరమాత్మలో చైతన్యం, ఇప్పుడు ఏదైతే మనకి విషయాకారమైన వృత్తి ఉదయిస్తుందో, ఇప్పుడు ఈ వృత్తి ద్వారా ఏమొస్తుంది? ఈ లోపల ఉన్నటువంటి చిదాభాష చైతన్యము వృత్తి ద్వారా బయటికి వస్తుంది. వచ్చి అక్కడేమిటి? ఆ ఘటము ఎందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని నివర్తింపజేస్తుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి చైతన్యం, ఈ చైతన్యం ఆ చైతన్యం కలిపితే ఇప్పుడు ఘట ప్రత్యక్షం అయింది. అందుకని ఇలాంటి జాగాలో వృత్తి వ్యాప్తిని, ఫల వ్యాప్తిని రెండో అన్వయమయా అని చెప్తున్నారు. నీకు బాహ్య విషయంలో ఉన్న వృత్తిని అంతకన్నా చైతన్యం ద్వారా బయటికి నీకు వెళ్ళేటప్పుడు బుద్ధి ద్వారా కన్నా వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అన్నటువంటి విషయం. అందుకే ఒక చెప్పాడు, ఆత్మ యందు ఫల వ్యాప్తి లేదని చెప్పదలిచి అనాత్మకు వృత్తి చేతనం ఫలం చేతనం వ్యాప్తి కలని చెబుతున్నాడు అన్నమాట. అనాత్మ వస్తువు ఏముంది? అది కదా వస్తువు, అది కదా. మరి దీనిలోకి వెళ్ళేప్పుడు అక్కడ ఆ వృత్తి వ్యాప్తి వచ్చింది, ఇది ఫల వ్యాప్తి. అర్థమైందా? అందుచేత ఇప్పుడేంటి ఇంతవరకు మనం చెప్పుకున్నది అంటే అది ఎలాగా? అలాగని ఈ బుద్ధి వృత్తియు ఆ బుద్ధి వృత్తి ప్రతిఫలించినటువంటి చిదాభాసులు ఇద్దరును ఘటం అనేది వ్యాపించారు. ఘటం అంటే ఉదాహరణ. ఘటం అనేది ఘటం, ఇది ఘటం అనుకున్నాము, ఈ ఘటం ఇది ఘటం వ్యాపించకపోయేలా. ఈ ఘటం చూసినప్పుడు ఇక్కడ ఏమైంది? పరమాత్మ అయినటువంటి ఏది చిదాభాసుడు అక్కడ ఉన్నాడో ఆయన అక్కడే ఉంటాడు. ఆయన వృత్తి ద్వారా బయటికి వస్తాడు. ఇప్పుడు వృత్తి ద్వారా వచ్చి ఘటంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఇది ఘటం, ఇది పటం అని అంటాడు. అందుచేత ఈ రెండింటిలో బుద్ధి వృత్తి చేత ఏమైపోయింది? ఘటమును ఆవరించిన అజ్ఞానం నశించిపోయింది. ఈ చిదాభాసుల చేత ఏమైంది? ఘటం స్ఫురించింది. అయం ఘట, అయం పట స్ఫురించింది. అయితే ఘటము జనమగుడి చేత తాను స్వయంగా ప్రకాశించడానికి సంభవింపదు. ఇక ఆ వృత్తి, ఆ ఫలము అంతవరకే. అది చెప్పుకొచ్చారు. అయిందా? ఎప్పుడే ఆపి లేదా ఇంకా దీని విషయం. ఇప్పుడు దీన్ని విడదీస్తున్నాడు ఒకటి. ఇప్పుడు అనాత్మ వస్తువు ఘటాధికమునందు వ్యాపించుటి కంటే ఆత్మయందు వ్యాపించుటి అందరి తారతమ్యాన్ని తెలుస్తున్నారు.
అనాత్మ వస్తువైన ఘటము పటము ఇల్లు వాహలు నీటిని వ్యాపించడం కంటే ఆత్మ ఎందు వ్యాపించినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి చెప్తున్నాడు. బ్రహ్మని అజ్ఞాన నాశాయ, ఇందాక చెప్పింది ఫలవ్యాప్తి, మళ్ళీ ఇప్పుడు వృత్తి చెప్తున్నాడు. బ్రహ్మని అజ్ఞాన నాశాయ వృత్తి వ్యాప్తిరపేక్ష్యతే స్వయం స్ఫురణ రూపత్వాత్ ఆభాస ఉపవిజ్యతే. ఇక్కడ ఏమిటి అని చెప్పబోతున్నాడు. ఏమి వృత్తివ్యాప్తిలో బ్రహ్మని అజ్ఞాన నాశాయ, వృత్తివ్యాప్తి ఏం చేస్తుంది అంటే ఆవరణాన్ని తొలగిస్తుంది అజ్ఞానం. అదే అనమాట. ఇంకా మళ్ళీ ఏమి దాన్ని తొలగించేదానికి ఇంకోటి అవసరం లేదు. దేన్ని దాన్ని ప్రకాశించడానికి అవసరం లేదు. ఏ చిదాత్మ లోపల ఉన్నాడో ఆయన్ని ప్రకాశానికి ఇంకగా లేదు. స్వయం ప్రకాశం, అది స్వయం ప్రకాశం. ఇక్కడ ఏం చేస్తుంది మనకి ఈ యొక్క వృత్తి వ్యాప్తి అన్నటువంటిది ఆ దాని ఉన్నటువంటి అనాత్మత్వ ఆవరణని తొలగించేస్తుంది అన్నమాట. ప్రత్యేగాత్మ పరమాత్ములు ఒక్కటే అగుట. ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే. ప్రత్యేగాత్మ అంటే ఎవరిని తీసుకోవాలి? దేహేంద్రియాది అవచ్ఛిన్నమైనటువంటి ఇది తీసుకోవాలి. అది వ్యాపకమైనటువంటిది, తనకంటే భిన్నమంతా ఉంది కదా పరమాత్మ, తనొక్కడే పరమాత్మ. అర్థమైందా? అందుకని ఇది ప్రత్యేక తీశాడు. వ్యాప్తేమో అది వ్యాపకం తీశాడు. అర్థానికి అన్నంతో ఒకటే అనుకోండి. ఇక్కడ మాట ఇచ్చారు కాబట్టి మనం ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకటే కూడా అజ్ఞానావరణం చేత ఏదైతే ఆఖ్యాతిపడి ఉందో అది మహావాక్య విద్యార్థిని కలిగిన మహావాక్య విచారణ వల్ల కలిగిన నేను బ్రహ్మణము అయితేనని బుద్ధియుక్తి యొక్క వ్యాప్తి. అర్థమైందా? మహావాక్య విచారణ వల్ల అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాస్మి అన్నటువంటి అఖండాకార వృత్తి, అదే అఖండాకార వృత్తి. ఇంకెల్లప్పుడు అదే నడుస్తున్నా, కూర్చుంటున్నా, వెళ్తూ ఉంటున్నా వృత్తి. అది ఆ వృత్తి వ్యాప్తి ఈ ప్రత్యేగాత్మ యందు ఆవశ్యకమైంది. ఏ ప్రత్యేగాత్మ? నేను జీవును అన్నటువంటి నేననే అహంకర్తృత్వం ఏదైతే ఉన్నదో ఆవరణ, ఆ దాని ఎందు ఆ వృత్తి అవసరమైంది. ఇది నువ్వు కాదు అని చెప్పడానికి ఆ వృత్తి. ఆ వృత్తి ఏం చేసింది అంటే దేహేంద్రియాది అవచ్ఛిన్నమైనటువంటి అనాత్మ సంబంధము నేను అనుకున్నటువంటి ఇంతకుముందు ఏదైతే ఉన్నదో అది ఎక్కడ మనకి అధిష్టానమందు ఆశ్రయించుకొని ఉన్నటువంటి వృత్తి ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు ఏం చేశారు? బుద్ధి యొక్క వృత్తి యొక్క వ్యాప్తి అవశ్యం. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే విషయం వెళ్ళేసి ప్రత్యేగాత్మ తాను స్ఫురణ రూపుడు అవుతూ వలన అర్థంగా ఇక్కడ ఫలవ్యాప్తి ఎందుకు చెప్పలే చెప్తున్నాడు. కాబట్టి చిదాభాసిని వ్యాప్తి ఫలవ్యాప్తి అనేది ఉపయోగపడదు. ఇక్కడ ఫలవ్యాప్తి ఇంకెందుకంటే ఇంకొకటి దానివల్ల తెలియబడితే అప్పుడు ఫలవ్యాప్తి. చీకట్లోకి వచ్చాము, వస్తువు ఇక్కడ మనకుంటే ఇది ఫలవ్యాప్తి. అక్కడ ఇంకోటి ఫలవ్యాప్తి ఏం లేదు. అర్థమైందో లేదు? ఇప్పుడు అక్కడ ఇంకోటి లేదు. అది ముందు కూడా చెప్పదు. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉన్నాడు, ఆయన ప్రఖండమైనటువంటి వెలుగు వెలుగుతున్నాడు. ఎవరు? ఇప్పుడు అందులో మనం దీపం వెలిగించాం ఒకటి కింద ఇక్కడ ఇందులో. ఈ దీపము దానికి ఈ దీపం ఎలా ఉంటుంది? అక్కడ మామూలు మినిగుర్లాగే ఉంటుంది. కానీ ఇదే వెలుగు అవసరంలే, ఇదే వెలుగు అవసరంలే. అలాగనే అక్కడ మొత్తం వ్యాపకం అయిపోయినటువంటి దాని తత్వం మనకి ఇంకొకటి వెళ్ళి దాన్ని వెలిగించే పనిలే. ఈ వృత్తి తీసేసింది, అది స్వయం ప్రకాశంగా వచ్చేసింది. అందుచేత నీకు ఫలవ్యాప్తి అనేది నీకు అక్కడ పర్లేదు, నీకు అక్కడ వృత్తి వ్యాప్తే అవసరమని చెప్తున్నాడు. అది అక్కడ చెప్పడం.
ప్రత్యేగాత్మ పరమాత్మ ఈ రెండు ఏకమవడానికి మనం ఏం చేస్తున్నాం? మహావాక్య విచారణ చేసినాం. అంతే కదా, ఏం చేశాం? మహావాక్య విచారణ. ఈ రెండు అవడానికే మహావాక్య విచారణ చేసినాం. ఇప్పుడు మహావాక్యం చేసిన తర్వాత మహావాక్యం వల్ల ఏమొచ్చింది? తత్వమసి అన్నటువంటిది గురువు బోధించినారు. అంతేనా? మనకేమైంది? ఇప్పుడు అహం బ్రహ్మాస్మని ఉదయమైంది. ఈ వృత్తి ఎక్కడ ఉదయమైంది? ఎక్కడ ఉదయమైంది? బుద్ధి అదే కదా, అంతకన్నా అనుకోండి కూడా. ఈ వృత్తి ఉదయమైన తర్వాత ఏమి అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం పోయింది, ఇంతకుముందు ఉన్నటువంటిది. ఇప్పుడు రెండు ఏకమైనవి కదా. ఏకమైనప్పుడు నీకు రెండో వస్తువు ప్రాప్తమైతే ఫలవ్యాప్తి. ఏమంటారు? రెండో వస్తువు ప్రాప్తమైతే ఫలవ్యాప్తి. ఇక్కడ రెండో వస్తువులు ఏంటి? ప్రాప్తం. చిదాభాసుడు పరమాత్మ కంటే భిన్నుడైతే ఈంత సంగతి చేర్చుకోవడానికి ఈ రెండు ఇక్కడ ఏకమైపోయాయి కాబట్టి నీకు వృత్తి వ్యాప్తి అజ్ఞానాన్ని తొలగించి స్వయం ప్రకాశమానం అయినావు అని చెప్తున్నారు. అదే ఏమంటారు? అది ఒకసారి ఏంటంటే అర్థం అవుతుంది. ఒకసారి అదేమే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు. అర్థమైందా? నీకు వృత్తివ్యాప్తి కింద ఏమి ఫలవ్యాప్తి కింద మళ్ళీ ఉదాహరణ ఇస్తున్నాడు. ఈ విషయంలో దృష్టాంతం స్పష్టీకరిస్తున్నాడు. ఎలాగంటే చక్షుర్దీపానపేక్షేతే ఘటాదే దర్శనే యథా న దీపదర్శనే కింటు చక్షురేకమపేక్షతే. అంటే విషయము, ఒక ఘటాన్ని మనం చూసేటప్పుడు రెండు ఆవశ్యకం. ఒకటి ప్రకాశం, రెండు చక్షు. మనకంటే భిన్నమైన వస్తువు అయ్యా. ఇప్పుడు భిన్నమైన వస్తువు వాచ్యం చూసాం. ఈ వాచ్ ఇప్పుడు చీకట్లో కనబడుతుందా? కనబడదు. సరే, లైట్ వేసాం, కన్నులు లేవు, కనబడుతుందా? అర్థమైంది. ఇప్పుడు చీకట్లోని కన్నులుండే కనబడదు, లైట్ వేస్తే కన్ను లేని కనబడదు. కాబట్టి ఇప్పుడు ఆ వస్తువు మన ప్రకాశించడం ఏముండాలి? రెండు ఉండాలి. అర్థమైందా? ఏం రెండు ఉండాలి. ఇలాగ రెండు ఉండి కనబడిందే ఏది? ఫలవ్యాప్తి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఫలవ్యాప్తి. నదీపదర్శనే కింటు శిక్షురేకం అపేక్షతే. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్తున్నాడు ప్రకాశిస్తూ మరి దీపంలో కన్నులుండాలి. కన్నులుండినా చాలును. అట్లే అనాత్మ వస్తువులు తెలుసుకున్నప్పుడు ఎట్లాగంటే కుండ మొదలు జడ వస్తువులు చీకట్లో చూస్తున్నాం మనం. చూసినప్పుడు కన్నులుండినా సూచన ఘటింపదు. దీపము అనుకున్నాం కదా, దీపము రెండు ఉంటేనే వస్తువు ప్రకాశిస్తుంది. అయితే అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? దీపదర్శిని, దీపాన్ని చూడాలంటే చక్షు ఏకం అపేక్షత. ఇంకోటి అవసరం లేదు. ఏమంటారు? దీపదర్శనమునందు కింటు చక్షుము, ఇంకొక దీపం దీనికి అవసరం లేదు. ఇక్కడ అర్థమైంది ఏమైపోయింది? దీపదర్శన ముందు చక్షు ఒక్కటే మనకి కావాలి, ఇంకో దీపం ఎందుకు అక్కర్లేదంటే ఎప్పుడైతే నీకు ఏమి ఈ అహం బ్రహ్మాస్మని వృత్తి ఆకారిత వృత్తి వచ్చేసిందో దానివల్ల నీకు అంతఃకరణంలో ఉన్నటువంటి వ్యాపకమై చిదాభాసుడు ఇదే పరమాత్మ ఎందు ఉన్నటువంటి అజ్ఞానం అనేది తీసేటప్పుడు ఇంకొక దీపం దానికి అవసరమో లేదు. ఆ దీపదర్శనంలో నీకు ఈ చక్షు ఒకటే నీకు అపేక్ష చూడడానికి, అది ఇంకొకటి అక్కడ లేదు. అది చెబుతూ ఉన్నాడు ఇప్పుడు. అట్లే అనాత్మ వస్తువు తెలుసుకున్నప్పుడు చిదాభాస వ్యాప్తియు బుద్ధివృత్తి వ్యాప్తియు అవసరమగును. ఎప్పుడు? అనాత్మ తనకంటే భిన్నమైనటువంటి తెలుసుకున్నప్పుడు సహజముగా ఏం చెప్తున్నాడు? ఈ వృత్తి అవసరం. కానీ సహజముగా ప్రకాశిస్తూ ఆత్మ తెలుసుకున్నట్టుకు వృత్తి వ్యాప్తి మాత్రం చాలు. అదే అన్నమాట. వృత్తి వ్యాప్తే ఒక్కటి చాలు అని తీసుకొచ్చాడు. అది
అందుచేత ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కటి దేని చేత ఏది పోతుంది, ఎట్లా ఏది మనకు స్ఫురిస్తుంది అన్నటువంటి విషయాన్ని అలా క్రోడీకరించుకొని తీసుకొచ్చారనమాట. ఇక దాన్ని ఈ శ్లోకంతో అది ముగిద్దాం. ఇప్పుడు చిదాభాషుడు ఎప్పుడునూ కూడా ఏమి బుద్ధి వృత్తులతోనే కలిసి ఉండును కనుక చిదాభాషుడు ఎప్పుడు ఏం చేస్తాడు, బుద్ధి వృత్తులు. ఎందుకంటే ఆ బుద్ధి ఎందు ఉన్నటువంటి వృత్తులు అక్కడే ఉన్నాయి, అక్కడే ప్రతిఫలించినాడు ఆయన, అక్కడే దాంతోనే విశిష్టమైనాడు. ఇక దాంతో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఆ బుద్ధి వృత్తి ఎందు ప్రత్యేక ఆత్మ ఎందు వ్యాపించిన ఆ బుద్ధి వృత్తి ప్రత్యేక ఆత్మ ఎందు వ్యాపించినప్పుడు దానితో కూడా చిదాభాష వ్యాప్తి కలుగుతుంది కదా అన్న ప్రశ్న. ఏమిటంటే ప్రశ్న, చిదాభాషుడు ఎప్పుడు బుద్ధి వృత్తితోనే కలిసి ఉంటాడు కనుక ఆ బుద్ధి వృత్తి ప్రత్యేగాత్మ ఎందు వ్యాపించినప్పుడు ఆ బుద్ధి వృత్తి ప్రత్యేగాత్మ ఎందు అంటే ప్రత్యేగాత్మ ఎందు వ్యాపించినప్పుడు అంటే దేహేంద్రియాలకి సాక్షిభూతమైనటువంటి ప్రత్యేగాత్మ అనుకోండి. దానితో కూడా ఏమిటి చిదాభాషుని వ్యాప్తి కలుగుతుంది కదా అని అంటే అంటున్నాడు, అయ్యా స్థితోపి అసో చిదాభాసో బ్రహ్మణ్యేకీ భవేత్ పరం నతు బ్రహ్మని అతిశయం ఫలం కుర్యాత్ ఘటాధివతో. అయ్యా విచారిస్తే ఏమిటంటే చిదాభాసుడు స్థితోపి అంటే బుద్ధి ఎందు ఉండినను ఉన్న ప్రత్యేగాత్మ ఎందు ఏకమై ఉండును. ఆయన ప్రతిఫలించినా సరే ఏమి అతి ప్రత్యేగాత్మతో ఏకమయ్యే అంటే ఏమిటి ఇక్కడ ఏకమై ఉండడం అంటే మనం విచారిస్తున్నాం. ఇప్పుడు ఘటము ఘటరూపమైనటువంటి వృత్తి, అలాగనే బ్రహ్మము బ్రహ్మానికి వచ్చిన వృత్తి, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఆయనందే అర్థమైందే. ఈ చిదాభాషుడు ఈ వృత్తి ఆయనందే ఉంటుంది, ఆ వృత్తి ఆయనందే ఉంటుంది. ఇప్పుడు వృత్తులు రెండు అయినా ఎక్కడ ఉంటాయి? రెండు ఒకే కంప్యూటర్లు అన్ని లోడ్ చేసుకుంటాయి. అర్థమైందా? ఆ విధంగా విచారిస్తే ఘటాది రూపముకు వృత్తి అందువలే బ్రహ్మాన్ని కూడా గోచరింపజేసిన వృత్తి ఎందును చిదాభాసుడు. కానీ అతడు ప్రత్యేగాత్మ కంటే వేరుగా స్ఫురింపడు. ఇప్పుడు ఈ ఘటము ఈ ఘటం ఇలా ఉంటే ఈ రెండు మనకి స్ఫురిస్తున్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ స్ఫురించంటే ఇక నీకు ఎక్కడ స్ఫురిస్తుంది? విడదీసినటువంటి అనావరణ వృత్తి ఎప్పుడైతే పోయిందో నీకు ఆయన ప్రత్యేకంగా అక్కడ స్ఫురించడానికి అవకాశమే లేదు. నువ్వు ఒక ఉప్పు కూడా తీసుకొచ్చి నీళ్ళు వేసిన తర్వాత అదేమవుతుంది? అది లేనమవుతుంది. దాన్ని ప్రత్యేక స్ఫురించే అవకాశమే లేదు. అందుచేత ప్రత్యేగాత్మకంగా వేరుగా స్ఫురింపడు. అప్పుడు చెప్తాడు, మంచి దీప్తి కలిగిన ఎండ యందు దీపం పెట్టినప్పుడు ఆ దీపకాంతి ఎండలోనే చేరినట్లు ఉదాహరణ అర్థమైంది. ఇప్పుడు చిదాభాసుడు ప్రత్యేగాత్మ ఏకీభవించును, కానీ బ్రహ్మమందు స్ఫురణాతిశయం కలిగదు. అది అంటే దానిలో ఆయన ఏకీభావమే, ఇంకా ఆయన వేరు ఈయన వేరు అనేది ఉండదు. అది ఎలా చెప్పుకొచ్చారంటే పెద్ద మహా విరుగుతున్న దీపంలో అర్థమైందా క్షీరదీపం పెడితే ఏ విధంగా అయితే ఉంటుందో అలాగనే ఆ ప్రచండమైనటువంటి దాంట్లో ఎప్పుడైతే అజ్ఞానం వృత్తి పోయిందో ఈ రెండునే ఆ రెండు ఏకీభావం అవుతాయి. అందులో ఇది కనపడదు అని విషయం. ఒక దాంట్లో 100 ఉన్నప్పుడు దీన్ని ఒక దాంట్లో 100 కూడా ఉంటుంది, దాంట్లో కలిసిపోయిందని అక్కడ పెట్టేసరిక. సరే, కాబట్టి మనకి అందించినటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చిరాక. ఓం సహనా భవతు సహనో భునక్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.